భగవద్గీత అంతరార్థము భగవద్గీత నందే తెలుపబడినది. ఈ విషయం ఇట్లా ఇది అయిపోయింది కదా. సో ఇది ఒక ముఖ్యమైన విషయం, మీరు రాసుకోవచ్చు. పాయింట్ 1, స్పిరిట్ ఆఫ్ భగవద్గీత. భగవద్గీత యొక్క అంతరార్థంలో ఏ అని రాసుకోవచ్చు. లేదంటే ఏమది? భగవద్గీత అందలి అవునండి, ఇక్కడ శ్రీ భగవద్గీత యందలి ప్రతి పుట యందును అతడు దేవాది దేవునిగా భగవానునిగా పేర్కొనబడెను. ఇది 11వ పేజీలో ఆ శ్లోకాలు అయిన తర్వాత. సో దానికి ఉదాహరణ ప్రతి పుట యందును, ప్రతి పేజీ యందును. సో దేవాది దేవునిగా అతను పేర్కొన్నాడు. దేవాది దేవునిగా అతను సర్వోత్తమమైనటువంటి ఒక వ్యక్తి. సో కాబట్టి దాన్ని మార్చకూడదు. ఆ వ్యక్తి యొక్క నిర్దేశం అనుసరించి అన్నీ కూడా చేయాలి. సో అదేవిధంగా భగవద్గీత యందు ప్రతి పుట దేవాది దేవునిగా పేర్కొనబడి ఉన్నాడు. అందువల్ల ఆ వక్త నిర్దేశం అనుసరించి గ్రహించుట అంగీకరించగానే చేయవలను. వక్త ఎవరు? కృష్ణుడు. సో కృష్ణ యొక్క నిర్దేశం అనుసరించి గ్రహించుట లేదా అంగీకరించుట చేయవలను. సో దానికి ఉదాహరణ ఇది. ఉదాహరణ ఏది? వైద్యుడు. సో అది ఉదాహరణ మీరు రాసుకోవచ్చు కూడా. ఔషధము చీటీ అని మీరు షార్ట్కట్లో రాసుకోవచ్చు. ఎందుకంటే ఔషధానికి చీటీ ఇస్తాడు ఆయన, ఎప్పుడు ఆ మందును వాడాలా, ఎలా మందును వాడాలని ఇస్తారు. సో వైద్యుని సలహా ప్రకారమే మనం వాడాలి, మన ఇష్టం వచ్చినట్లు వాడలేదు. సో అదేవిధంగా ఇక్కడ భగవద్గీత యొక్క వక్త కృష్ణుడు. ప్రతి పూట యందున ఆయన దేవాదేవునిగా పేర్కొనబడి ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పిన ప్రకారమే మనం నడుచుకోవాలి. మన ఇష్టం అన్నట్టు చెప్పడానికి లేదు, మన ఇష్టం అన్నట్టు భగవద్గీత చదవడానికి లేదు. అది భగవద్గీత అంతరార్థంలో మొదటి పాయింట్ ఏ. సో దానికి ఒక ఉదాహరణ వైద్యుని యొక్క సలహా. అది రెండో విషయం. అందరూ కూడా భగవంతుని అంటే ఓన్లీ జస్ట్ భగవద్గీతలోనే చెప్పబడలేదు, ప్రతి ఒక్కరు కూడా దేవాది దేవునిగా అంగీకరించినారు. ఎక్కడెక్కడ? సమస్త పురాణములందు, బ్రహ్మ సంహిత యందు, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, నింబార్క స్వామి, చైతన్య మహాప్రభు, ఎవ్రీవన్ యాక్సెప్టింగ్ కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. అందరూ కృష్ణుడు దేవాది దేవుని అనేసి ఒప్పుకుంటూ ఉన్నారు. సార్ మొదటి పాయింట్ ఏం చెప్పు? ఏం చెప్పు మొదటి పాయింట్ ఏంటి? ఏంటి మొదటిది ఏంటి పాయింట్? ఏంది అసలు పాయింట్ ఏంటి?
ఒకసారి ఏమి రాసాం మనం మొదటి పాయింట్? దానికి ఉదాహరణ కాదు, ప్రతి పుట యందు దేవాది దేవునిగా పేర్కొనబడ్డాడు. అండ్ భగవద్గీత యొక్క వక్త దేవాది దేవుడు. సో కాబట్టి దానిని అనుసరించి ఆయన అనుసరించి ఆయన నిర్దేశాన్ని అనుసరించి అందరూ ఇక్కడ రాశారు కదా, భగవద్గీత వక్త నిర్దేశం అనుసరించి గ్రహించుట అంగీకరించుట చేయవాలి. ఎందుకంటే డాక్టరు వైద్యుడు, ఇప్పుడు వైద్యుడు ఎవరు? ఇక్కడ కృష్ణుడు. ఎందుకంటే ఫస్ట్ నిర్దేశించబడింది ఎవరైనా ఈ యొక్క ప్రతి పేజీ ఎందుకు కృష్ణుడు దేవాదేవుడు చెప్పబడి, ఆయనే వక్త. కాబట్టి ఆయన నిర్దేశించిన సలహా ప్రకారం మనం నడుచుకోవాలి, మన ఇష్టం అనేది నడుచుకోవడం లేదు. ఉదాహరణ వైద్యుడు, తర్వాత సలహా చీటి. తర్వాత రెండేది ఓన్లీ జస్ట్ ఇక్కడ కృష్ణుడే ఒక భగవద్గీతనే చెప్పబడలేదు, బట్ అన్ని వేరే వేరే శాస్త్రాలు కూడా చెప్పబడ్డాయి. బ్రహ్మ సంహిత యందు, ఇతర సమస్త పురాణాల యందు, భాగవతం నందు, తర్వాత ఆచార్యులందరూ కూడా. సో అందరూ కృష్ణుడు దేవాదేవుడు అని పేర్కొన్నాడు. అది రెండో పాయింట్. సో తర్వాత కంటిన్యూ చేస్తున్నాం. భగవద్గీత చతుర్థాధ్యాయము 1:3 నందు భగవానుడు ఇట్లు చెప్పుచున్నాడు. ఇవం వివస్వతే యోగం ప్రోక్తవానహమయ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను ఇక్షాకవే బ్రవీత్. ఏవం పరంపరా ప్రాప్తం ఇవం రాజర్షయో విదుః సకాలేహ నియమేత యోగో నష్ట పరంతప. సయేవాయం మయా తేద్యా యోగ ప్రోక్త పురాతనః భక్తోసి మే సకా చేతి రహస్యం ఏతదుత్తమం. ఇక్కడ ఈ యోగ విధానము భగవద్గీత తొలుత సూర్యదేవునికి బోధించబడినదనియు, సూర్యదేవుడు దాన్ని మనువుకు వివరించగా మనువు ఇక్ష్వాకునకు వివరించననియు, మరియు ఆ విధముగా గురు శిష్య పరంపరలో ఈ యోగ విధానము ఒక వక్త నుండి మరొకరికి వివరించబడుచు అందించబడిననియు శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు తెలియజేసెను. కానీ కాలక్రమమున అది నష్టమైపోయినది. కనుకనే భగవానుడు ఇప్పుడు దానిని కురుక్షేత్ర రణరంగమున అర్జునకు తిరిగి వివరించవలసి వచ్చినది. ఇది అందరికి అర్థమైనటువంటి విషయం. సో భగవద్గీత అనేది ఇప్పుడేదో 5000 సంవత్సరాల క్రితం మాత్రమే చెప్పినటువంటిది కాదు. ఇది సనాతనమైనటువంటిది, పురాతనమైనటువంటిది. బైబిల్, ఖురాన్ ఇవన్నీ ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి. బట్ అవి ఎవరో రాసినాయి, ఎవరో చెప్పినాయి. మరి మీరు కూడా అదే విధంగా అనొచ్చు. లేదు ఇది భగవద్గీత ఇప్పుడు రాసినటువంటిది, అది ఇప్పుడు చెప్పినట్టు. అది సయేవాయం పాతేద్య ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం, ఎన్నో యుగాల ముందు ఇది సూర్యదేవునికి చెప్పారు. సూర్యుడు మనువుకు ఇక్ష్వాకు. తర్వాత ఇది కాలక్రమేణా ఇది నశించిపోయింది. సో అందుకే తిరిగి అది వివరిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా చెప్పింది ఏం లేదు భగవద్గీత. సడన్గా కృష్ణుడు అంత అయిపోయిన తర్వాత సడన్గా కొత్తగా చెప్పింది ఏం కాదు. ఇది పురాతనమైనటువంటిది. భక్తుడు మరియు మిత్రుడైన కారణంన తాను అతనికి ఈ పరమ రహస్యమును తెలుపుతున్నట్లు శ్రీకృష్ణ భగవానుడు అర్జున్తో పలుకను. భగవద్గీత అను గ్రంథము భగవద్భక్తుని కొరకై ప్రత్యేకించి బోధించబడినదే దీని భావం. జ్ఞాని, యోగి మరియు భక్తులను 3 తరగతులకు చెందిన ఆధ్యాత్మికవాదులందరూ. ప్రాచీన పరంపర విచ్ఛిన్నమైనందున నూతన పరంపరకు అతనిని తొలి గ్రహీతను చేయుచున్నట్లు శ్రీకృష్ణుడు ఇక్కడ స్పష్టముగా అర్జునకు చెప్పుచున్నాడు. అందుచే సూర్యదేవుని నుండి ఇతరులకు లభించిన విధానముననే మరొక నూతన పరంపరను స్థాపించడం కూడా భగవానుని అభీష్టమై ఉన్నది. అంతేకాకుండా తన ఉపదేశం అర్జును ద్వారా మరలా కొత్తగా ప్రచారం చేయబడవలని కూడా ఆ దేవదేవుని అభీష్టమై ఉండెను. భగవద్గీత అవగాహన నందు అర్జునుడు ప్రామాణికుడు కావాలని అతడు వాంఛించాను. ఈ విధంగా అర్జునుడు తన భక్తుడును, ప్రత్యక్ష శిష్యుడును,
ఆప్తమిత్రులను అగుటచే భగవానుడు ప్రత్యక్షంగా అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించనని మనకు తెలియచున్నది. కనుక అర్జునుతో సమాన గుణ లక్షణాలు కలిగి ఉన్నట్టి మానవుడే భగవద్గీతను చక్కగా అవగాహన చేసుకొనగలుగును. అనగా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుతో ప్రత్యక్ష సంబంధం కలిగిన భక్తులు కావాలను. భగవద్భక్తుడు అయినంతనే ఎవరికైనాను భగవానుతో ప్రత్యక్ష సంబంధం ఏర్పడగలదు. వాస్తవానికి అది అత్యంత విస్తృతమైన విషయం. కానీ భక్తుడు దేవాది దేవుడైన భగవానుతో ఈ క్రింద సూచించబడిన 5 రకాల విధానములందు ఒక విధమైన సంబంధం కలిగి ఉండని క్లుప్తంగా చెప్పవచ్చును. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభుపాద వారు, ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎవరైనా చెప్పండి. పూర్వ పరంపర విచ్ఛిన్నమైనది కాబట్టి మళ్ళీ కొత్త పరంపర అర్జునుడి చేత మళ్ళీ స్థాపించారు. ఓకే, ఎందుకు అర్జున్ ద్వారానే? ఎందుకు? స్నేహితుడు, ఇంకా మిత్రుడు, భక్తుడు, ఇంకా భగవంతుడు కావాలనుకుంటున్నాడు. భగవంతుడు కావాలనుకుంటున్నాడు. మరి అర్జునుడికే ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? భక్తుడు, స్నేహితుడు అని చెప్పారు, తర్వాత శిష్యుడు అని చెప్పారు, భక్తుని మర్చిపోయారు. మొదటిదే భక్తుడు. ఇక్కడ చూడండి ప్రభుపాద ఇన్ని చెట్ట భక్తుడును, ప్రత్యక్ష శిష్యుడును, ఆప్తమిత్రుడును 3 ఉన్నాయి ఇక్కడ. 3 విషయాలు. అందువల్లనే భగవంతుడు ప్రత్యక్షంగా అర్జునికి ఉపదేశించాడు. సో ఎందుకు భగవద్గీతను అర్జునికి ఉపదేశించాలని కారణం ఇక్కడ ఒకటి. సో మరి ఎవరికి అర్థమవుతుంది భగవద్గీత? ఎవరు అవగాహన చేసుకుంటారు? భక్తులు. ఇంకా డీటెయిల్గా ఏం చెప్తున్నారు ప్రభుపాద వారు ఇక్కడ? అర్జున్తో గల సమాన లక్షణములు. చూడండి, ఎవరికి భగవద్గీత అవగాహన? అంటే మనం ఎక్కడున్నాం అంటే భక్తులు అయ్యా తిలకం పెట్టుకునేసి మాల ఇట్లా వేసుకునేసి ప్రభుపాద వారి కృప ద్వారా మనకు కొంచెం అవగాహన చేసుకోవచ్చు. పరంపర ప్రామాణిక ఆచార్య అనే ఒక కృప ద్వారా చూడండి. ఎందుకంటే ఇక్కడ అర్జున్తో సమాన లక్షణాలు ప్రభుపాద వారు కలిగి ఉన్నాయి మన పరంపరలు. అందువల్ల వాళ్ళు అవగాహన చేసుకున్నారు, మనం వాళ్ళ ద్వారా వినాలి. మరి ఎందుకు భగవద్గీత డైరెక్ట్ శ్లోకాలు చదివితే అయిపోతుంది కదా, మరి ఇంకా భాష్యం ఎందుకు? వాళ్ళందరూ శుద్ధ భక్తులు, అర్జున్తో సమాన లక్షణాలు కలిగి ఉన్నాయి వాళ్ళకు. సో అందుకే వాళ్ళు భగవద్గీతను చక్కగా అవగాహన చేసుకోగలరు. అదేవిధంగా ఓకే, అర్జున్ అనేసి మనకు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భగవంతునితో ప్రత్యక్ష సంబంధం కలిగిన భక్తులు కావాలను. మరి అందరికీ ప్రత్యక్ష సంబంధం ఓన్లీ అర్జుననే కాదు. ఓకే, అర్జునుడు భక్తుడు, మిత్రుడు, ప్రియుడు, మన ప్రతి ఒక్కరు కూడా కావచ్చు అని ప్రభుపాద వారు చెప్తున్నారు. ఆ భగవద్భక్తుడు అయినంతనే ఎవరికైనా ప్రత్యక్ష సంబంధం ఏర్పడగలదు. వాస్తవానికి అది అత్యంత విస్తృతమైన విషయం. కానీ దేవాది దేవుడైన భగవానుతో ఈ కింది సూచించే 5 రకాల విధానం ఒక సంబంధం కలిగిన క్లుప్తంగా శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య. సో అర్జునుడు ఇక్కడ సఖ్య సంబంధాన్ని కలిగి ఉన్నాడు. తర్వాత సఖ్య సంబంధం గురించి ప్రభుపాద వారు వివరిస్తున్నారు. సో ఇక్కడ మనం 2వ పాయింట్ రాసుకోవచ్చు. అర్జున్తో సమాన గుణ లక్షణాలు కలిగినట్టు మానవుడే భగవద్గీతను చక్కగా అవగాహన చేసుకోగలడు. అనగా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుతో ప్రత్యక్ష సంబంధం కలిగిన భక్తుడు కావాలని. Therefore, Bhagavad Gita is the best understood by a person who has qualities similar to Arjuna's. That is to say, he must be a devotee in a direct relationship with the Lord. అప్పుడే ఆ భగవద్గీత యొక్క అంతరార్థము ఆయన అర్థం చేసుకోగలుగుతాడు. సో ఇది అంతరార్థంలో ఒక 2వ విషయం. మీరందరూ రాసుకోవచ్చు. మళ్ళీ తర్వాత
మీకు ఈ నోట్స్ కూడా పనిచేస్తాయి. భగవద్గీత యొక్క ఉపోద్ఘాతంలో ముఖ్యమైన విషయాలు. అర్జున్తో సమాన లక్ష్యములు కలిగినట్టి మానవుడే భగవద్గీతను చక్కగా అవగాహన చేసుకొనగలను. అనగా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుడితో ప్రత్యక్ష సంబంధం కలిగిన భక్తుడు కావలను. రాసుకున్నది అందరూ? ఓకే. ఆ తర్వాత చదువుతున్నాను. శాంత భక్తుడు, దాస్య భక్తుడు, సఖ్య భక్తుడు, వాత్సల్య భక్తుడు, 5 మాధుర్య భక్తుడు. అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్తో సఖ్య సంబంధమును కలిగి ఉండెను. ఈ స్నేహమునకు మరియు భౌతిక జగత్తునందు గల స్నేహమునకు మధ్య గొప్ప భేదము గలదు. వారిది అలౌకిక స్నేహ సంబంధం. అందరికీ అది సాధ్యము కాదు. వాస్తవమునకు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణునితో ఒక ప్రత్యేక సంబంధము కలిగి ఉందురు. భక్తియుక్త సేవ యందలి పరిపూర్ణత్వముచే అట్టి సంబంధము జాగృతము కాగలదు. కానీ ప్రస్తుత మన జీవన స్థితిలో మనం భగవానుడినే కాకుండా అతనితో గల మన శాశ్వత సంబంధం కూడా విస్మరించితిమి. భగవంతుని మర్చిపోయాం, ఆయనతో ఉన్నటువంటి సంబంధం కూడా మర్చిపోయాం. అనంత కోటి జీవరాశుల యందలి ప్రతి జీవి భగవానుతో ఏదో ఒక ప్రత్యేకమైన శాశ్వత సంబంధమును కలిగి ఉండును. అది ఏ స్వరూపముగా పిలువబడును. మానవుడు భక్తియుక్త సేవా విధానం ద్వారా అట్టి స్వరూపను పునరుద్ధరించుకోవచ్చును. అట్టి స్థితి ఏ స్వరూప సిద్ధి, జీవుని నిజస్థితి పూర్ణత్వం అనబడును. అనగా అర్జునుడు భక్తునిగా భగవానుతో సఖ్యరస సంబంధమును కలిగి ఉండును. స్వరూపం అంటేమి తేజస్విక? నువ్వు తెలుగు చదువుతున్నా ఇంగ్లీష్? తెలుగు కదా, అర్థమవుతుందా? మీకు ఆల్రెడీ ఇవన్నీ అయిపోయినాయి కదా, మీకు నేర్పించారు కదా ఊరుకులు. నారాయణ దర్శనం ఉపోద్ఘాతం అయిపోయింది కదా, ఎగ్జామ్ తీసుకు కాలే. స్వరూపం అంటే ఏమి? చెప్తూ చెప్పు కొంచెం వేరే. ఇంత క్లియర్గా ఉంది మీకు. ఏంటి? నువ్వు తెలుగు కూడా ఒకటి పెట్టుకోవచ్చు కదా అక్కడ. సరే ఇంగ్లీష్లో చెప్పు, ఎగ్జాక్ట్లీ ప్రాపర్గా ఏం చెప్తారో చెప్పు. ఎవరితో ఒక ప్రత్యేకమైన సంబంధం? మరి అది వదిలేసానంటే అక్కడ అనంత జీవరాశుల యందలి ప్రతి జీవి భగవాన్తో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉంది. ప్రత్యేక సంబంధం కరెక్టే, బట్ ఎవరితో ఉంది? భగవంతునితో. ఎవరికి ఉంది? ప్రతి జీవికి ఉంది. అనంత కోటి జీవరాశి, అదే స్వరూపం. స్వరూప సిద్ధి అంటే ఏమి? అభిమన్యు స్వరూప సిద్ధి. అదే నీకు బుక్ లేదు, పెన్ను లేదు, పుస్తకం లేదు, కాకెత్తుకుని మీద తెచ్చిమంటున్నా. శివానంద స్వరూప సిద్ధి. మానవుడు భక్తియుక్త సేవా విధానం ద్వారా అట్టి స్వరూపమును అభివృద్ధి పొందుకొనొచ్చో అట్టి స్థితియే స్వరూప సిద్ధి. మానవుడు భక్తియుక్త సేవా విధానం ద్వారా అట్టి స్వరూపం పునరుద్ధరించుకోవచ్చు. అట్టి స్థితియే స్వరూప సిద్ధి అనబడదు. ఎట్టి స్థితి? కృష్ణుడికి భక్తి
సేవకుని భావించి సేవ చేస్తూ ఉంటారు. భగవంతుతో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంబంధం, ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉంది. ఈ భౌతిక ప్రపంచంలో కూడా సంబంధాలు ఉన్నాయి, బట్ అవి లౌకికమైన సంబంధాలు. ఏ విధంగా అర్జునుడు కృష్ణుడితో అలౌకికమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడో, మనకు కూడా కృష్ణుడికి ప్రత్యేకమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నాం ప్రతి ఒక్కరు. ఏమేమి? 5 సంబంధాలు కలిగి. అది తేపు 5 ప్రత్యేకమైన సంబంధాలు. నీ భగవద్గీత ఏది? 5 సంబంధాలు. సంతోష్, అవి ప్రత్యేకమైన సంబంధాలు. సో ఇక్కడ అర్జునుడు సఖ్యరసాన్ని కలిగి ఉన్నాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం రాసుకోవచ్చు, భక్తియుక్త సేవా విధానం ద్వారా అట్టి స్వరూపము మనం పునరుద్ధరించుకోవచ్చు. ఎందుకంటే పైన మనం రాసాం, ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణ భగవాన్తో ప్రత్యేక సంబంధం కలిగిన భక్తులు కావాలా. మరి అది ఎట్లా పునరుద్ధరిస్తాం? భక్తియుక్త సేవా విధానం ద్వారా పునరుద్ధరించుకోవచ్చు. అది సి, ABC 3 పాయింట్స్ వచ్చినాయి ఇప్పటికి. అంటే ఎన్నో పాయింట్స్ రాసుకోవచ్చు, ఎన్నో డెఫినేషన్స్ మామూలుగా మనం చదువుకునేటప్పుడు ఇట్లా రాసుకోవచ్చు. P1.1. సో .1 సంబంధించినటువంటి ఒక అనాలజీ, అప్పుడు PA అనాలజీ, దానికి కావాల్సినటువంటి ఒక ఉదాహరణ, తర్వాత దానికి కావాల్సినటువంటి డెఫినేషన్. ఇప్పుడు చూడండి, దీనికి సంబంధించినటువంటి డెఫినేషన్ ఉంది ఇక్కడ. స్వరూపం అంటే ఏంది, స్వరూప సిద్ధి అంటే ఏంది. సో మనం క్లాసులు ఇచ్చేటప్పుడు మనం అది మాట్లాడుకోవచ్చు. మనం ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ఇవన్నీ పాయింట్స్ మనకు సహాయం చేస్తాయి. సో ఎక్కువ మనం ప్రభుపాద బుక్స్లోంచి మనం మాట్లాడాలి ఉపన్యాసం ఇచ్చేటప్పుడు. ప్రభుపాద ఎక్కడ ఏం చెప్పారని తెలుసుకొని ఉండాలి. తర్వాత కంటిన్యూస్. అర్జునుడు ఈ భగవద్గీత ఎట్లు అంగీకరించనో గమనించవలను. అతడు అంగీకరించిన విధానము దశమాధ్యాయంలో 12-14లో ఇట్లు తెలుపబడినది. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభం ఆస్త్వా ఋషయః సర్వే దేవర్షి నారదస్తథా అసితో దేవలవ్యాస స్వయం చైవ బ్రవీషి మే సర్వమేతద్భృతం మన్యే యన్మాన్ వదసి కేశవ నైతే భగవన్ వ్యక్తిం విదుర్దేవా నధానవః. అర్జునుడు పలికెను, నీవు దేవాది దేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరమసత్యస్వరూపుడవు, నీవు నిత్యుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, అజుడవు. ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చారు, పుట్టుక లేనివాడని. విభుడవు, అత్యంత ఘనుడవు. నిన్ను గూర్చిన ఈ సత్యమును నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహామునులు నిర్ధారించి ఉండిరి. నీవే స్వయముగా ఆ విషయం నాకు ఇప్పుడు ప్రకటించి ఉన్నావు. ఇంతకుముందే నిర్ధారించారు, బట్ ఇప్పుడు నువ్వు చెప్తున్నావు స్వయంగా. ఓ కృష్ణ, నీవు నాతో పలికినదంతయు సత్యమని నేను పూర్తిగా అంగీకరించి ఉన్నాను. ఓ దేవాది దేవ, దేవతలు కానీ దానవులు కానీ నీ స్వరూపమును ఎరగజాలరు. దేవాది దేవుని నుండి భగవద్గీతను శ్రవణము చేసిన పిమ్మట అర్జునుడు శ్రీకృష్ణుని పరబ్రహ్మగా అంగీకరించెను. బ్రహ్మం పరబ్రహ్మం. ప్రతి జీవుడు బ్రహ్మమేనను, పరమపురుషుడు లేక దేవాది దేవుడు మాత్రం పరబ్రహ్మ అయి ఉన్నాడు. పరంధామ అనగా అతడే పరమోత్కృష్టమైన ఆశ్రయస్థానము లేక సమస్తమునకు ఆశ్రయమని అర్థము. పవిత్రం అనగా భౌతిక కల్మషములు అంటని పవిత్రుడని భావము. పురుషం అనగా అతడే పరమభోక్త. శాశ్వతమనగా నిత్యమైనవాడు. దివ్యమనగా దివ్యమైనవాడు. ఆదిదేవమనగా దేవాదేవుడు. అజం అనగా పుట్టుక లేనివాడు. విభుం అనగా మహోత్తముడు. రేపటి నుంచి ఏముంటుందంటే, అంటే మీరు మళ్ళీ అన్నిట్లో ఎగ్జామ్ అంటే చాలా ఎక్కువైపోతాయి ప్రశ్నలు. మనం ఇట్లా చదువుతాం, చదివిన తర్వాత ఒక లాస్ట్ 10 minutesలో క్విజ్ ఉంటుంది, అడుగుతాం అనమాట. ఆదిదేవం అంటే, పవిత్రం అంటే, అజం అంటే. సో అందరు చెప్పాలి, అందరి పేర్లు రాస్తాం, దానిలో మార్క్స్ వేస్తాం.
ఇప్పుడు ఎక్సర్సైజ్ మన బ్రెయిన్కి ఇదంతా, ఎందుకంటే నిద్ర రాకుండా కూడా ఉంటుంది. మిత్రుడైనందున అర్జునుడు ఆ విధముగా శ్రీకృష్ణుని ముఖస్థుతి కావించి ఉండవచ్చునని ఎవరైనాను భావించవచ్చును. ఎవరైనా చెప్తారు. చాలామంది కూడా ఇట్లా భౌతికవాదులు కూడా మా ఇంటి పక్కకు ఉన్నాడు, ఆయనే దేవుడు అనొచ్చు, ఆయన మాకు డబ్బులు ఇస్తాడు, ఆయనే దేవుడు అనొచ్చు. ఎంతోమంది ఎన్నో వీధికి ఒక భగవంతుడు అయ్యాడు. ఎవరైనా అనొచ్చు కృష్ణుడు ఆయన ఫ్రెండ్ కదా అందుకే ఆయన దేవుడు అనొచ్చు, ఆయన భగవంతుడు అని అన్నాడు. మనం ఏమి నమ్మం, మనం ఎవరైనా అనొచ్చు. భగవద్గీత పాఠకుల మనస్సునందరి అట్టి సందేహములను తొలగించుట కొరకై అర్జునుడు తాను మాత్రమే కాకుండా నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి ప్రామాణికుల చేత కూడా శ్రీకృష్ణుడు దేవాది దేవునిగా అంగీకరించినట్లు చెబుతూ తదుపరి శ్లోకమున ఈ స్థితులను ప్రామాణీకరించుచున్నాడు. ఆచార్యుల చేతను యథాతథంగా అంగీకరించిన వేద జ్ఞానమును ఈ మహానుభావులు విస్తరింపజేసిరి. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు పలికినదంతయు సంపూర్ణమైనదిగా తాను అంగీకరించుచున్నట్లు అర్జునుడు చెప్పుచున్నాడు. సర్వమేత వృతం మన్యే, నీవు పలికినదంతయు సత్యమని నేను అంగీకరిస్తున్నాను. శ్రీకృష్ణ భగవాన్ని అవగాహన చేసుకున్నట దుర్లభమని మరియు గొప్ప దేవతలు కూడా అతడు తెలియబడనని అర్జునుడు చెప్పుచున్నాడు. దీని భావమేనగా మానవుల కంటెను అదుకులైన వారు కూడా భగవానుని ఎరగజాలరు. అంటే దేవతలు కూడా అర్థం చేసుకోలేదు. అయినచో భగవద్భక్తుడు కాకుండా శ్రీకృష్ణ భగవాన్ని అవగాహన చేసుకున్నట్టుకు మానవునికి ఎట్లు సాధ్యపడగలదు. కనుక భగవద్గీతను భక్తి భావనతోనే అంగీకరించవలను. సో ఇది ఎసెన్స్ అనమాట. ప్రభుపాదులు మొత్తం అంటే దీంతో ఎండేజ్ చేస్తున్నారు అనమాట. ఇది భగవద్గీత యొక్క అంతరార్థం ఏంటంటే భక్తి భావనతోనే ఇది అంగీకరించాలి, అప్పుడే భగవద్గీత అనేది అవగాహన అవుతుంది. భగవద్గీత యొక్క అంతరార్థం మనం అర్థం చేసుకుంటాం. సో ఎన్నోసార్లు ప్రభుపాదుల ఉపోద్ఘాతంలో వస్తుంది, ఉపన్యాసంలో వస్తుంది. ఇక్కడ భక్త్యామాం అభిజానాతి చాలా ఫేమస్గా ప్రభుపాదులు. కర్మామాం అభిజానాతి, జ్ఞానామాం అభిజానాతి, ధ్యానామాం అభిజానాతి ప్రభుపాదులు చెప్పారు. కర్మలకు నేను అర్థమవుతాను, ధ్యానులకు అర్థమవుతాను, జ్ఞానులకు అర్థమవుతాను, శాస్త్రజ్ఞులకు అర్థమవుతాను, బాగా చదువుకున్న వాళ్ళకి అర్థమవుతాను. ఆయన ఏం చెప్పలేదు. అది చాలా తెలిసినటువంటి వృత్తాంతం, చదివినటువంటి స్టోరీ. చైతన్య మహాప్రభు శ్రీరంగం అక్కడికి వెళ్తారు. శ్రీరంగంలో చాలామంది పండితులు వాళ్ళంతా కూడా బ్రాహ్మణులు. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఉపనయనం అయినప్పటి నుంచి వాళ్ళు సంస్కృతం పఠిస్తారు. వాళ్ళకు సంస్కృతం అంతా వచ్చి వాళ్ళు వేద జ్ఞాన పారంగతులు వాళ్ళంతా కూడా అందరికి చాలా బాగొచ్చు. కానీ ఒక బ్రాహ్మణుడు ఆయన భగవద్గీత చదువుతూ ఉంటాడు, ఆయన ఏడుస్తూ ఉంటాడు భగవద్గీత. ఆయన సరిగా పఠించాడు భగవద్గీతను, సరిగా పఠించలేడనమాట, బాగా చదవలేడు భగవద్గీతను. బ్రాహ్మణులు కూడా అందరూ చదువుకోవాలి, ఎందుకంటే బ్రాహ్మణులు పాచకులు ఉంటారు, వంట చేసే వాళ్ళు ఉంటారు, ఊదేవాళ్ళు ఉంటారు, శంఖం ఊదేవాళ్ళు. బ్రాహ్మణులు అంటే ఓన్లీ ఉపన్యాసం ఇచ్చి సంస్కృతం పడిన బ్రాహ్మణులు అనరు. బ్రాహ్మణులు అంటే కూడా బ్రాహ్మణులు మందిరాన్ని శుభ్రం చేసే వాళ్ళు ఉంటారు, మందిరం కడిగే వాళ్ళు ఉంటారు, భగవంతుని కోసం మోసే వాళ్ళు ఉంటారు, ఎన్నో రకాలు ఉంటారు బ్రాహ్మణులు అంటే. అంటే ప్రత్యేక పాయింట్ ఏంటి చెప్తాను, చాలామంది అనుకుంటుంటే వాళ్ళు బ్రాహ్మణులు కదండి, వాళ్ళు బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఎవరు అర్థమవుతుందంటే వాళ్ళకు ఓన్లీ బుద్ధి ఉన్న వాళ్ళకే అది అర్థమయ్యేది భగవద్గీత, భక్తి ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అదే చైతన్య మహాప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అనేసి. సో ఆయన చెప్తాడనమాట. సో ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తున్నాడు, అర్జునికి రథసారథిగా ఉన్నాడు ఆయన. సో ఆయన యొక్క భక్త వాత్సల్యత, ఆయన యొక్క భక్త పరాధీనత, భక్తులకు ఆయన అధీనమైపోయాడు. భక్తుల పట్ల ఆయన యొక్క ప్రేమను చూసి, అంటే మామూలుగా రథసారథి అంటే చాలా తక్కువ స్థానం అనమాట, డ్రైవర్. రథసారథి అంటే ఎవరు? రథసారథి అంటే కృష్ణుడు. ఓకే, ఎనివే భక్తులు ఎట్లయినా సరే కృష్ణుడు మాత్రం మర్చిపోరు, నిద్రపోయినా కానీ నిద్రపోకుండా. దట్స్ వాట్ ఆన్సర్ కమ్స్. సో రథసారథి అంటే చాలా తక్కువ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆయన డ్రైవర్ కావడం ఏంటి? రాజసూయ యాగంలో కృష్ణుడికి ప్రథమ స్థానం ఇచ్చారు అక్కడ. కృష్ణుడు ఎవరు అసలు, సామాన్య వ్యక్తి కాదు అసలు. భగవంతుడి యొక్క స్థానం చాలా చాలా పెద్దది అసలు.
ఆయనకే తెలియదు ఆయన ఎంత గొప్పవాడని, అంత గొప్పవాడని. ఆయన గొప్పతనం ఆయనకే అర్థం కావట్లేదు. ఏంది నా పాదాలన్నీ వీళ్ళు పట్టుకుంటూ ఉన్నారు, అసలు ఏం చేస్తే ఏముంది ఇందులో? కోట్ల కొలది ఋషులు, కోట్ల కొలది మునులు, కోట్ల కొలది దేవతలు, వీళ్ళంతా నా పాదాల పడి నా పాదాలు చూడాలనుకుంటున్నారు, నా పాదాలు తాకాలనుకుంటున్నారు. వీళ్ళు అంటున్నారు ఈ బ్రహ్మాండాలు అన్నీ కూడా నా వల్ల నడుస్తున్నాయి అంటున్నారు, ఇవన్నీ నేనే నియంత్రిస్తున్నా అంటున్నారు. అసలు ఏంది అర్థం కావట్లేదు కృష్ణుడికి. అంత గొప్పవాడు అనమాట కృష్ణుడు. అందుకే ఆయన నోట్లో పెట్టుకొని చూస్తున్నాడు. వటపత్ర సాయి మనం చూడొచ్చు, ఫేమస్ లీల. సో అట్లాంటి భగవంతుడు జస్ట్ రథసారథిగా అయ్యాడు. వాళ్ళు భగవద్గీత యొక్క సారం ఇక్కడ ఉన్నాడు. భగవద్గీత యొక్క సారం ప్రభుపాదుల వారు ఒకసారి ఇన్ 2 lines భగవద్గీత యూ కెన్ అండర్స్టాండ్ ద ట్రాన్సాక్షన్ బిట్వీన్ ద సుప్రీం లార్డ్ అండ్ ది డివోటీస్, ద రిలేషన్షిప్, వాళ్ళ భగవంతునికి భక్తునికి మధ్య ఉన్నటువంటి ప్రేమ సంబంధం భగవద్గీత అంటే. ప్రేమ సంబంధం. ఆయన జస్ట్ ఆయన రథసారథిగా, దాసుని యొక్క స్థానం రథసారథి అంటే. డ్రైవర్ మామూలుగా ఇంట్లో కారు ఉందనుకోండి, డ్రైవర్ పెట్టుకుంటారు. డ్రైవర్కి బయట కూర్చోబెట్టి పెడతారంట ఒకరిని అక్కడ తిననేసి. ఎందుకంటే డ్రైవర్ అంటే రథసారథి అంటే గుర్రాలను చూసుకోవాలా, గుర్రాలకు రోజు గడ్డి వేయాలా, రోజు రథం తుడుచుకోవాలా అని. మామూలుగా కారు తుడుచుకుంటారు రోజు. చాలా లెస్ పొజిషన్ అనమాట డ్రైవర్ అంటే. ఏదో ఎంతో కొంత తిండి పెడతారు, ఎంతో ఉంటారు. అంటే రాగానే డోర్ తీయాలా, ఎట్లుండే డ్రైవర్. సో కృష్ణుడు అని చేస్తున్నాడు వినయంగా అర్జునుడికి. ఆయన ఎంత దేవాదేవుడు సర్వజ్ఞుడైనప్పటికీ. సో ఆ బ్రాహ్మణుడు ఆనంద బాష్పాలు అన్నమాట, ఏడవడంగా ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఓ భగవంతుడు ఎంత కరుణామయుడు, ఎంత కృపామయుడు, ఎంత భక్త వాత్సల్యత. భగవంతుడు ఆ భక్తుల కోసం ఆయన రథసారథి. ఆయన ప్రెస్టేజ్ ఇష్యూ లేదు ఆయనకు. చూడండి, మనం కొన్నిసార్లు అంటే కొందరు అంటే బాగా బయట మనం ఉన్నప్పుడు అనుకో, భక్తులు అంటే ఏదైనా చేయడానికి సిద్ధం ఉంటారు. భక్తులు ఎవరైనా సరే ఏ స్థానంలో ఉన్నా సరే, పదవులు ఉన్నా పదవులు లేకున్నా పెద్ద లెక్కే. కానీ ఒక పెద్ద స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళు ధనవంతులు కానీ తెచ్చుకోవాలి. ఏదైనా మామూలుగా వెళ్ళి రోడ్లు ఊడమంటే ఊడుస్తారా? ప్రతాపరుద్ర ఊడ్చాడు జగన్నాథ్ కోసం, అందుకనే మహాప్రభు చాలా ప్రసన్నమయ్యారు. ఎవరైనా ఊడుస్తారా? మేబీ స్వచ్ఛ భారత్ కోసం ఫోటోలు తీసుకొని కెమెరా తీసుకొని అందరూ ఊడ్చేసి న్యూస్ పేపర్లు వేసుకోవచ్చు. అంతేగాని ఎవరైనా మామూలుగా లో క్లాస్ వరకు ఎవరు చేయరు అసలు. జస్ట్ ఒక భౌతిక ప్రపంచంలో ఎన్నో 100 కోట్లు ఉన్నాయి అనుకోండి, ఒకరికి ఏదైనా తెచ్చి డ్రైనేజ్ ఎత్తుమంది ఎత్తాడు, రోజు ఎత్తాడు. చిన్న ఒకరికి డ్రైవర్ ఉండమంటే ఉంటాడా? ఉన్నాడు. ముఖేష్ అంబానీ కానీ బిల్ గేట్స్ తీసుకొచ్చి ఏమైనా చేయమంటే చేస్తారు. ఏమైనా ఉన్నాయి ఫోటోలు ఎక్కడైనా ఏమైనా మీడియం సర్వీస్ చేసినట్టు. వాళ్ళ ప్రెస్టేజ్ చాలా అవుతుందన్నమాట. చాలా వాళ్ళు ప్రాణం తీసేసుకుంటారు, కానీ అట్లాంటి అవకాశం వస్తే కూడా చేయరు అనమాట. అట్లాంటి ఒకవేళ చేయాల్సిందే కూడా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారని చేయరు వాళ్ళు. వాళ్ళ తక్కువ స్థానం కదా. ఇక్కడ భగవంతుడు ఏం ఆలోచిస్తలేడు అసలు కృష్ణుడు. చూడండి ఎట్లా భగవంతుడి నేచర్ అన్నమాట అది. ఏ విధంగా ఆవు దూడను రక్షిస్తుందో నేచర్ అన్నమాట. సహజంగా భగవంతుడు ఏమైనా చేస్తాడు భక్తులను రక్షించడం కోసం. భగవంతుడు ఏమైనా చేస్తాడు, ఎక్కడికైనా వెళ్తాడు. శత్రువుల దగ్గరికైనా వెళ్తాడు. శత్రువుల దగ్గరికి వెళ్ళాడు, కర్ణుని దగ్గరికి వెళ్ళి అడుక్కున్నాడు. ధృతరాష్ట్రం దగ్గర రాయబారానికి వెళ్ళాడు. జస్ట్ ఏమైనా చేస్తాడు. వేరే వాళ్ళకి వెళ్ళి కాలు పట్టుకుంటాడు. అసలు మనకు అవసరం లేదు. ఓకే, మన ఫ్యామిలీ బంధాల కోసం, మనకున్నటువంటి అటాచ్మెంట్స్ కోసం, మనకున్నటువంటి జస్ట్ అనుకుంటే మనం కొంత లెవెల్లో చేస్తాం ఈవెన్ దానికోసం కూడా. కానీ ఎంత చేస్తామని చేయం అసలు. ప్రెస్టేజ్ ఇష్యూ యాక్చువల్గా. చాలా ప్రతిష్ట అనేది మొత్తం కృష్ణుడు మొత్తం అందరూ షాక్ అయిపోతున్నారు. నేనే రథసారథి అయ్యాడేంటి, రథసారథి అర్జునుడికి. మనం భక్తులు కూడా మనకేమనిపిస్తలేదు, ఇది జస్ట్ సింపుల్. బట్ జనరల్గా అందరూ షాక్ అయిపోతారు అనమాట. భగవంతుడు ఏంటి ఇట్లా ఆయన ఇది చేస్తున్నాడు అనేసి రథసారథి అవ్వడం అనేది. ఒకవేళ మేబీ ఎవరన్నా రాజులు ఓడిపోతే వాళ్ళని అట్లా ఆయన కింద సర్వెంట్గా ఉంచుకుంటారు. బట్ అయినా కానీ వాళ్ళు యుద్ధంలో ప్రాణం వదిలేస్తారు, కానీ ఇట్లాంటివి చేయరు వాళ్ళు. చాలా రేర్ అనమాట. సో అందుకే చైతన్య మహాప్రభు చెప్తారు అనుకో, ఒక యూ అండర్స్టాండ్ భగవద్గీత, నీకు అర్థమైంది భగవద్గీత. ఎంతోమంది పండితులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు సకల శాస్త్ర పారంగతులు, సకల విద్యా ప్రవీణులు, వాళ్ళు వ్యాకరణం, అలంకారాలు ఇవన్నీ ఎన్నో వచ్చి వాళ్ళకు. బట్ నీవు మామూలుగా నిరక్షరాస్యుల్లాగానే ఆయన, ఇంకా అంతగా ఆయనకేం రాదు. కానీ ఆయనకు అర్థమైంది ఎస్సెన్స్. భగవద్గీత సగం చదవలేడు, వాక్యాలు కూడా చదవలేడు. భగవద్గీత ఏం చేయలేరు. స్టాండర్డ్
భగవద్గీత సరిగా చదవలేరు, బట్ జస్ట్ ఆయనకు అర్థమైంది. సో అది ఇక్కడ ప్రభుపాదుల ఎన్నోసార్లు చెప్తారు, భక్తుడు కాకుండా భగవద్గీతను అర్థం చేసుకోలేము. అది ఇంపార్టెంట్ అనమాట. డివోషన్ ఇది ఇంపార్టెంట్. భక్తి అనేది చాలా ముఖ్యం. మనకు భక్తి ద్వారానే భగవద్గీత అవగాహన చేసుకుంటాం. సో ఈ పాయింట్ మనం రాసుకోవచ్చు. భగవద్గీతను భక్తి భావనతోనే అంగీకరించవలను. దీని పైన పాయింట్ కూడా ఇది యాడ్ చేసుకోవచ్చు. భక్తుడు కాకుండా శ్రీకృష్ణ భగవాన్ని అవగాహన చేసుకున్నట సాధ్యపడదు. అఫ్కోర్స్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, మానవునికి ఎట్లా ఇంగ్లీష్లో ఏమైనా ఉంది? నో వన్ థింగ్. హోల్ సెంటెన్స్ కూడా రాసుకోవచ్చు. వీ కెన్ అండర్స్టాండ్ ద భగవద్గీత therefore Bhagavad-gita should take up, ఇక్కడ ఉంది కదా. How can human being understand Lord Sri Krishna without becoming a devotee? Therefore Bhagavad-gita should be taken up in the spirit of devotion. సో భక్తుడు కాకుండా భగవద్గీతను అర్థం చేసుకోవాలి. వాళ్ళు మానవుల కంటే అధికంగా కావచ్చు, దేవతలే కావచ్చు, పండితులు ఎవరైనా, భక్తుడు కాకుండా దాన్ని అర్థం చేసుకొని సాధ్యపడదు. సో అందువల్ల అది భక్తి భావంతోనే అర్థమవుతుంది. అది ఎవరును తాను శ్రీకృష్ణుతో సమానుడని కానీ, నిరాకారవాదులు మాయ వల్ల అదే అనుకుంటారు. వాళ్ళు మేము భగవంతుడితో సమానం అనుకుంటారు, వాళ్ళకి అర్థం కాదు. అందుకని శ్రీకృష్ణుడు ఒక సాధారణ మానవుడని, కృష్ణుడు సాక్షాత్ మహాభారతం ఉన్నప్పుడు కూడా మనం చూడచ్చు ఎంత ఎవరికైనా అర్థం, కృష్ణుడు సామాన్య వ్యక్తి, శిశుపాలు దాంతో కూడా మామూలు ఇతను యాదవుడు అని భావిస్తూ ఉంటారు. కొందరు కృష్ణుడు ఉన్నాడు వచ్చాడు, ఓకే, ఆయన ఇట్లా మామూలుగా వింటూ ఉంటాం. వెన్న దొంగతనం చేసేది చిన్నప్పుడు, ఏదో కొంచెం రాక్షసులు చంపాడు, సంథింగ్ ఏదో జరుగుండొచ్చు. సామాన్య మానవుడు అంటే ఆయన అర్థం గొప్ప మహనీయుడని కానీ భావించరాదు. అంటే ఎంతోమంది మహనీయులు ఉన్నారు, గాంధీజీ, నెహ్రూజీ, సర్దార్ పటేల్, అమ్మడు ఎంతో, అట్లా ఒక మహనీయుడు కాదు ఆయన. వాస్తవనకు శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు కనుక భగవద్గీత వచనం అనుసరించి లేదా భగవద్గీతను అవగాహన చేసేటకు యత్నించినట్టు అర్జుని వచనం అనుసరించి మనం శ్రీకృష్ణుని సిద్ధాంతపరంగానైనా దేవాది దేవునిగా అంగీకరించవలెను. అట్టి వినమ్ర భావనతోనే భగవద్గీతను మనం అవగాహన చేసుకొనగలము. భగవద్గీత పరమగుహ్యమైనది కనుక మానవుడు వినమ్ర భావనతో పఠింపనిచో భగవద్గీత అవగతం కాజాలదు. సో ఇది చివరి పాయింట్. భగవద్గీత అంతరార్థాన్ని అర్థం చేసుకోవడం. భగవద్గీత యొక్క అంతరార్థం ఎలా అర్థం చేసుకోవాలంటే శ్రీకృష్ణుని సిద్ధాంతపరంగానైనా, unless one reads the Bhagavad Gita in a submissive spirit, it is very difficult to understand Bhagavad Gita because it's a great mystery. We should at least theoretically accept Sri Krishna as the supreme personality of Godhead. With submissive spirit, we can understand the Bhagavad Gita. ఎందుకు థియరాటికలీ జ్ఞానం విజ్ఞానం అంటే మనం మొత్తం భగవద్గీత చదివిన తర్వాత మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనం కృష్ణుని చూస్తాం అనేది. ఇప్పుడు అర్జునుడు సాక్షాత్ చూశాడు, ఓ పరం బ్రహ్మ పరంధామం పవిత్రం పరమం భవ చూశాడు, ఆయన గుర్తుపట్టాడు. సో మేబీ మనం రియల్గా రియలైజ్ కాలేకపోవచ్చు కృష్ణుడు దేవాదేవుడు అనేసి, బట్ అట్లీస్ట్ కనీసం సిద్ధాంతపరంగానే అర్థం చేసుకోవాలి థియరాటికల్గానే. సో అది ఒప్పుకోకుండా మొత్తం భగవద్గీతాన్ని 100 సార్లు 200 సార్లు 500 సార్లు చదివితే ఏం ఉపయోగం? ఎంతోమంది 700 శ్లోకాలు మొత్తం కంఠస్థం చేస్తారు. రోజు భగవద్గీత చదివే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, రోజు చదువుతారు మొత్తం, మరి వాళ్ళకి ఏం అర్థం కాదు. ఎందుకంటే అసలు థియరాటికల్ కూడా కనీసం ఒప్పుకోరనమాట కనీసం వాళ్ళు భగవంతుడు దేవదేవుడు అని. సో అది కాకుండా అర్థం కాలేదు. సో కనీసం సిద్ధాంతపరంగానైనా కృష్ణుడు దేవాదేవుని అంగీకరించాలను మరియు వినమ్ర భావంతో పఠించిన అదే భగవద్గీత అర్థమవుతుంది. వినమ్ర భావం లేకుండా అర్థం కాదు. ఏదైనా అంతే. నామం కూడా మనం అర్థం చేసుకోవాలి. భగవంతుని యొక్క నామ రూప గుణాలు దేనిలో మనం ఎంటర్ కావాలి, అసలు భక్తిలోనే ప్రవేశించలేం వినమ్ర భావం లేకుండా. సో రెండు ముఖ్యమైనవి, వినమ్ర భావనతో సిద్ధాంతపరంగా కృష్ణుడు దేవాదేవునిగా అంగీకరించి మనం భగవద్గీతను పఠించాలి. సో ఇది చివరి పాయింట్.
తర్వాత భగవద్గీత అనగా ఏమిటి? భౌతిక సంసారమునకు సంబంధించిన అజ్ఞానం నుండి మానవులను ఉద్ధరించటే భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ భగవద్గీత యొక్క ఉద్దేశం, ఇది పర్పస్ ఆఫ్ భగవద్గీత. భగవద్గీత ఉద్దేశం కిందకి వస్తాయి ఈ యొక్క పాయింట్స్ అన్నీ కూడా. మనం దీనిపైన ఒక క్లాస్ ఇవ్వచ్చు. ఉదాహరణ మనం క్లాస్ ఇవ్వాలనుకుంటే ఏదన్నా ఓకే భగవద్గీతకు అంతరార్థం గురించి ఈ పాయింట్స్ అని చెప్పొచ్చు. భగవద్గీత యొక్క ఉద్దేశం ఏంది దానిపైన కూడా రాసుకోవచ్చు. ఆ విధంగా మీకు క్లాసు కూడా ఉపయోగపడతాయి ఈ నోట్స్ అని. సో మొదటిది వచ్చేసి భగవద్గీత యొక్క ఉద్దేశం ఏమి? భౌతిక సంసారమునకు సంబంధించిన అజ్ఞానం నుండి మానవులను ఉద్ధరించుటే భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్నో ఉద్దేశాలునే ఓకే భగవద్గీత వెళ్ళడానికి రకరకాలు చెప్పవచ్చు. బట్ ఇక్కడ అజ్ఞానం నుండి మానవులను ఉద్ధరించడం. The purpose of Bhagavad Gita is to deliver mankind from the nescience of the material existence. తర్వాత మీరు రాసుకోండి. కురుక్షేత్ర యుద్ధ రంగమున అర్జునకు యుద్ధమనేది ఆపద ప్రాప్తించినట్లుగానే ప్రతి ఒక్కరూ అనేక విధములైన దుఃఖములందు మునిగి ఉన్నారు. చాలామంది వాళ్ళు కురుక్షేత్రంలో యుద్ధం అయిందని నమ్మరు. రోజు కురుక్షేత్రం అవుతూనే ఉంది, రోజు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి, రాష్ట్రాల యుద్ధం, మన సంసారంలో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, మన దైనందిక జీవితంలో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా దుఃఖాల్లో మునిగి ఉన్నారు. అర్జునుడు శ్రీకృష్ణుని శరణు వేడినందున అతనికి ఈ భగవద్గీత ఉపదేశించబడినది. సో ఇది కూడా ముఖ్యమైన విషయం. ఎందుకు అంటే ఫస్ట్ మనం శరణాగతి పొందాలి. శరణాగతి పొందితే అప్పుడు ఆయన ఇన్ని రోజులు ఆయన ఫ్రెండ్గా ఉన్నాడు, బట్ ఇప్పుడు ఆయన పూర్తిగా రియల్గా శరణాగతి పొందాడు. సో దయచేసి నాకు ఈ యొక్క జ్ఞానాన్ని ఇవ్వమనేసి. భౌతిక అస్తిత్వం వలన అర్జునుడే కాదు మనలో ప్రతి ఒక్కరూ ఆందోళనలతో నిండి ఉన్నాము. మన అస్తిత్వమే అసత్తునందు స్థితమై ఉన్నది. వాస్తవమునకు మనం అసత్తుచే భయమునకు గురి కారాదు. మన అస్తిత్వము నిత్యమైనది అయినను ఏదో విధంగా మనం ఈ అసత్తునందు ఉంచబడితే అస్తిత్వం లేనిది అసత్తుగా పిలువబడును. సో మన ఆందోళన వస్తే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అగ్ని ఏం చేస్తుంది? అంటుకుంటుంది. సో మన దాని యొక్క స్వభావం ఇది అసత్తు. ఈ యొక్క అసత్తు, ఆ భౌతికమైనటువంటి యొక్క స్థితి, ఇది మన యొక్క అస్తిత్వము భౌతికమైనటువంటి స్థితిలో ఉన్నాం. సో అందువల్ల దీని యొక్క స్వభావం ఇది. మన యొక్క అస్తిత్వము భౌతిక అస్తిత్వం వలన మనకు ఇవన్నీ ఆందోళనలు వస్తున్నాయి. సో అందువల్ల దీంతో మనం భయపడడానికి ఊరి రాదని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాల వారు. దుఃఖార్తులైన అసంఖ్యాక మానవుల్లో అతి కొద్ది మంది మాత్రమే వాస్తవమునకు తమ స్థితిని గూర్చి తామెవరమనే విషయమును గూర్చి తామెందులకు ఇట్లు విషమ పరిస్థితి ఎందు పెట్టబడితిని అనే విషయం గురించి ప్రశ్నిస్తుంటారు. ఎంతమంది? చాలా తక్కువ మంది. ఎందుకు అసలు మనకు వచ్చినాయి? చాలామంది ఆలోచించారు తెలుసా, అసలు మనం ఎందుకు చనిపోతున్నాం, మనం ఎందుకు ఈ రోగం వస్తుంది. ఈవెన్ ఇప్పటికి కూడా ఇప్పుడు ఎంతోమంది చచ్చిపోతున్నారు, ఎంతోమంది ఈ వైరస్ వల్ల. బట్ ఎవరు ఆలోచిస్తారు ఎందుకు ఇట్లా అవుతుంది? వాళ్ళు ఆలోచించారు అనమాట. అంటే ఎంత మూర్ఖులు అంటే జనాలు, అంటే చాలా చాలా హీనమైనటువంటి స్థితికి వచ్చారన్నమాట జనులంతా కూడా. ఎట్లా అంటే జంతువు ఆలోచించదు అనమాట. ప్రభువుల ఉదాహరణ ఇస్తారు. మేకలు అన్నీ లైన్గా కట్టేస్తాడు అతను. ఎవరైనా ఏమంటారు, కసాయి వాడు. సో అన్నిటికి గడ్డి ఇస్తాడు మంచిగా. స్పెషల్ డే ఆ రోజు ఎప్పుడైతే ఆ మేక చనిపోతాను అన్నిటికి పచ్చి గడ్డి ఇస్తాడు, స్పెషల్ గడ్డిని. అండ్ మంచిగా మేకలు గడ్డి తింటూ ఉంటాయి. సో ఒక మేకను కొట్టేస్తాడు, మళ్ళీ ఇంకోటి లైన్ బై లైన్. సో అది నన్ను ఎందుకు ఈ కసాయి వాడు చంపేస్తున్నాడు, ఎందుకు నాకు గడ్డి వేస్తున్నాయి ఆలోచించదు. మేక ఆలోచిస్తుందా? ఆలోచిస్తే ఏం చేస్తుంది? పారిపోతుంది, అక్కడ ఉండదు అసలు. మేకని కట్టేయకున్నా సరే గడ్డి తింటూ ఉంటుంది అంతే, కట్టేయాల్సిన అవసరం లేదు. ఆలోచించాడు. సో అందరూ ఈ గొర్రెలలాగా తయారైపోయారండి మనుషులంతా కూడా. గొర్రెలాగా మేకల్లాగా తయారైపోయారు. అసలు మానవుడు అంటే ఏం చేయాలి? అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అసలు ప్రశ్న రావాలా, ఈ ప్రశ్న రావాలి. అసలు ఎందుకు నేను ఇట్లా ఈ యొక్క తాపాలను, నేను ఆందోళనలు నాకు వస్తున్నాయి,
ఎందుకు ఈ యొక్క జన్మ వచ్చి జరావ్యాధులు వస్తున్నాయి, మన పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది అని ఆలోచించాలన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది మనం ఆలోచించకుంటే ఇంకా మనం మనిషి కాము అసలు. అందుకే ఇక్కడ చాలా తక్కువ మంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ విషయం పరిస్థితి ఎందు పెట్టబడుతున్న విషయం గురించి ప్రశ్నిస్తుంటారు. ఎవరైనాను తమ దుఃఖమును గూర్చి ప్రశ్నించే స్థితికి రానిదే తాము దుఃఖములకు గురి కాకూడదని, దుఃఖ నివారణకు పరిష్కారం ఏమిటని ఆలోచించకపోయినచో అతడు ఎప్పుడు పరిపూర్ణ మానవునిగా పరిగణింపబడడు. మానవుని మనస్సు నందు అటువంటి జిజ్ఞాస ఉత్పన్నమైనప్పుడే మానవత్వము ఆరంభమవును. చూడండి అసలు అందుకనే ప్రభుపాల మనిషి సముదాయం కాదనేసి ఎన్నోసార్లు నిరూపించవచ్చు. మా ప్రభుపాల ఊరికే అనలేదు జంతు సముదాయం అనేసి. ఎందుకంటే మానవులంటే జిజ్ఞాస ఉండాలా, మానవుడు అంటేనే జిజ్ఞాస ఉండాలి. ఆ జిజ్ఞాస లేకుండా ఉపయోగం లేదు. ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యైతు పశుభీనారానం జ్ఞానో ఇతేషాం అధికో విశేషాం జ్ఞానేన హీన పశుభీ సమానం. సో జ్ఞానం లేకుండా జస్ట్ పశువులాగా. బ్రహ్మసూత్రములందు ఈ విచారణయే బ్రహ్మ జిజ్ఞాస అని పేర్కొనబడినది. అతాతో బ్రహ్మ జిజ్ఞాస పరబ్రహ్మను గూర్చి ప్రశ్నించనిచో మానవుడు ప్రతి కార్యము విఫలమైనదిగా భావించబడును. కనుక ఎవరైనాను తామెందులకు దుఃఖములకు గురి అవుతున్నామని, లేక తాము ఎక్కడి నుండి వచ్చితిమి, మరణానంతరం ఎక్కడికి వెళదామని ప్రశ్నింపనారంభించిన వారు మాత్రమే భగవద్గీతను అవగాహన చేసుకున్నట్టుకు అర్హులైన విద్యార్థులు. అంతేకాకుండా ఉత్తమ విద్యార్థి అయిన వాడు శ్రీకృష్ణ భగవాను పట్ల అచంచలమైన గౌరవం కలిగి ఉండాలి. అట్టి విద్యార్థి అర్జునుడు. సో అందుకే శ్రీల ప్రభుపాల వారే చెప్తారు, భక్తివినోద్ ఠాకూర్ కూడా చెప్తారు, యాక్చువల్లీ ఈ వర్ణాశ్రమ సముదాయం లేకుంటే జంతు సముదాయం ఫస్ట్. అందుకనే ఎవరైతే వర్ణాశ్రమ నియమ నిబంధనలు పాటించారో వాళ్ళు జంతువులు. జంతువులు ఏం చేస్తాయి? జంతువులు ఆహార నిద్ర భయం మైథునం. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజలందరూ? అంతే. సో అందుకే ఏం చేయాలి, మనం వర్ణాశ్రమ సముదాయం తీసుకొస్తే ఏంటంటే జ్ఞానం ధర్మం అని తెలుస్తుంది. అప్పుడు జిజ్ఞాస వస్తుంది అనమాట. అప్పుడు కృష్ణ చైతన్యాన్ని బాగా ప్రచారం చేయొచ్చు. అప్పుడు మనం భగవద్గీత చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు తీసుకెళ్ళి భగవద్గీత ఇస్తే అర్థం చేసుకుంటారు కొందరు. ప్రభుపాల చెప్పినట్టు కొందరు ఉన్నారు విచారణ చేసినటువంటి వాళ్ళు, మరి చాలా తక్కువ. అందుకని వైదిక సంస్కృతిలో ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ఈ ఆత్మ అనే ఉంది, శరీరం. మామూలుగా కాలేజీకి వెళ్ళేసి మనం అడుగుతాం, మీరెవరు, ఎక్కడ మనం చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఆత్మ అని చెప్తారు. చాలామంది చెప్తారు. కానీ ఇప్పుడు రోజు రోజుకు తారిపోతుంది. ఒక 20 ఏళ్ళ క్రితం 15 ఏళ్ళ క్రితం చెప్తేప్పుడు అని ఇప్పుడు వెళ్ళి చెప్తే ఆత్మని ఎవరు చెప్తలేరు. ఆత్మ చనిపోయిన శరీరంకు ఉన్న శరీరం తేడా అంటే ఏం చెప్తలేరు ఎవరు. ఎందుకంటే రోజు రోజుకు జనాలు ఈ కషాయశాలకు వెళ్ళి తర్వాత ఈ ఆధునిక విధానంలో, ఈ నవీన విధానంలో, ఈ వికర్మ సముదాయంలో ఉండేసి ఈ యొక్క జిజ్ఞాస అనేది పోతుందన్నమాట. పూర్తిగా జిజ్ఞాస పశువుల్లాగా, హీనమైనటువంటి పశువుల్లాగా, గొర్రెల్లాగా, మేకల్లాగా తయారవుతున్నారు. మేక గాడిదలాగా తయారవుతున్నారు. అందుకే గాడిది అరుస్తూ ఉంది. ఏదైనా అరుస్తుంది గాడిది? గాడిద ఎందుకు అరుస్తుందంటే, మీరు నన్ను అవమానిస్తున్నారు, నాకంటే మీరు ఎక్కువగా కష్టపడుతున్నారు, నేనే అసలు వేస్ట్, ఊరికే మోస్తూ ఉన్నాను బరువులని ఏదో కొంచెం గడ్డి కోసం, అండ్ మీరు ఊరికే కొంచెం గడ్డి నాకంటే ఇప్పుడు నేనన్నే ఒక పని చేస్తాను ఒక 4-5 గంటలు, లేకుంటే 6 గంటలు, ఎంతసేపు గాడితో బరువులు మోయిస్తారు? ఎందుకంటే మీరు 12 గంటలు ఓవర్ నైట్ డ్యూటీ, 24 అవర్స్ డ్యూటీ. సో మీరు అనవసరంగా నన్ను అవమానిస్తున్నారు. నన్ను మీరు అనకండి, మీరు గాడిదలను అనకండి, నేను మీకంటే బెస్ట్లో ఉన్నానని చెప్తుంది గాడి. అందుకే అరుస్తా ఉంది గాడి. జనాలకు జిజ్ఞాస పోయిందన్నట్టు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు? మొత్తం ఫూలిష్ సొసైటీ. యాక్చువల్లీ ఎంత మూర్ఖులు అంటే ఎట్లా తయారైందంటే, బయటికి చూడడానికి పూర్వకాలంలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనాగరిక జనులని ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళు వేసుకునేటువంటి బట్టలు అట్లుంటాయి, వాళ్ళు ఇట్లుంటారు అట్లుంటారు. యాక్చువల్లీ నేను చెప్తున్నాను, ఇప్పుడు మామూలుగా చాలామంది ఏమనుకుంటారంటే బాగా స్కూల్లో అంటే నేను కొందరు అంటుంటారు, అయ్యో ఇస్కాన్ భక్తులు చదువుకున్న వాళ్ళకు బాగా బుర్ర ఉంటుంది అనేది. చదువుకున్న బుర్ర అంతా పోతుంది అనమాట. చదువుకున్న బుర్ర అంతా పోతుంది. ఇక్కడ ఈ అంతఃకబులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువురాని ఉన్నారు. వాళ్ళిద్దరితో మాట్లాడితే వాడి బుర్ర లేదనమాట. వాడి బుర్ర లేదు. అరే ఇది ల్యాండ్ నీది కాదురా బాబు అంటే, లేదు నాదే అంటాడు. వీళ్ళంటారు స్వామి ఇది మీదే తీసుకోండి అంటాడు. వాడు చూపించిన పేపర్, ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఇది సర్వే ఉంటుంది,
దీనికి ఇది శాటిలైట్ నుంచి వస్తుంది, డిజిటల్ కోఆర్డినేట్స్ ఉన్నాయి, ఇది పాయింట్ ఉండే అది కాదు, మేము ట్రైబల్స్ మాకు సంబంధించి అంటాడు. అంటే నువ్వు చదువుకున్నాడు అయ్యా, నీకు బుద్ధి ఉందా, ఇది నీది కాదా అంటే నాదే అంటాడు. అదే చదువుకున్నాడు ఉన్నాడు పాతకాలం మనిషి, అవును స్వామి ఇది మేము పూర్వకాలం నుంచి మేము ఇదే చేసుకున్నాం, అది మీదే అని చెప్తాం. అసలు బుర్ర మొత్తం చెడిపోతున్నాడు, చదువుకొని మొత్తం నాశనం అయిపోతున్నారు జనాలు అంతా కూడా. జిజ్ఞాస అనేది పూర్తిగా నశిస్తుంది. అందుకని ఈ ప్రభుపాల వారి వర్ణాశ్రమం గురుకుల విద్యా విధానం కావాలనుకున్నారు. ఎందుకంటే ఇక చిన్న వయసు నుంచే మనం ఎవరము, ఎక్కడి నుంచో, ఆత్మ అంటే మనం ఎందుకు కష్టపడుతున్నాం, ఇక బుద్ధిని ఇస్తుంది అనమాట. బుద్ధిని ఇదేం చేస్తే బుద్ధిని అంతా భ్రష్టం చేసేస్తుంది అనమాట. అందుకని ప్రచారం చాలా కష్టంగా ఉంటుంది. నగరాలకు వెళ్తే చాలా కష్టం అవుతుంది, వాళ్ళకి ఏం అర్థం కాదనమాట. ఇక్కడ వెళ్తే మామూలుగా మనం చనిపోతాం. అందుకని విలేజ్ ప్రోగ్రామ్ చేస్తే 1000 మంది, 2000 మంది, 3000 మంది ఎందుకు వస్తారు? వాళ్ళు ఏం చదువుకోనలే, వాళ్ళు భగవద్గీత అర్థమవుతుంది వాళ్ళకి ఈజీగా, భగవద్గీత క్లాస్ ఈజీగా అర్థమవుతుంది వాళ్ళకు. ఈ విధవాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకు నగరాల్లో ఉండి ఏమవుతుందంటే ఈ డ్రైనేజ్ సొసైటీలో ఉండి ఏం చేస్తారంటే మొత్తం డ్రైనేజ్ లాగా తయారవుతుంది వాళ్ళ బుర్ర అంతా. మొత్తం వాళ్ళకి లేదనమాట. అసలు ఎందుకు నేను కారు వెళ్తున్నాను, ఎందుకు నేను వస్తున్నాను, ఎందుకు ఇంతసేపు వర్క్ చేయాలా, నేను ఎందుకు ఇంత కష్టపడాలా, నేను ఎందుకు 24 గంటలు కష్టపడాలా, ఎందుకు కుక్కలాగా జాబ్ చేయాలా, ఎందుకు గాడిలాగా పని అసలు ఎవడన్నా ఆలోచిస్తున్నాడు ఎట్లా? ఇప్పుడు ఇంత వైరస్ వచ్చి ఇంతమంది చచ్చిపోతున్నారు, ఇంత ఆర్థిక పరిస్థితి, ఇంత రాజకీయ, ఒక్కడన్నా ఎందుకైతే దీని నుంచి బయటికి వెళ్ళి అసలు ఏం ఐడియా లేదు వాళ్ళకి. చూడండి, అసలు ఆలోచన కూడా వస్తలేదు. గొర్రెలాగా, పందులా, గాడులా జస్ట్ వేస్ట్ చేసుకుంటారు వాళ్ళ జీవితాన్ని అంతా. సో ఎంత అసలు మత్తెక్కినటువంటి మనిషికి కూడా, ఆల్కహాల్ తాగినటువంటి మనిషికన్నా కొంచెం బుద్ధి ఉంటుంది. అసలు ఎంత మత్తు అయిపోయిందంటే ఈ పూర్తిగా ఇది, ఎందుకంటే పూర్తిగా ధర్మం అనేది పక్క పెట్టేశారు. వర్ణాశ్రమ సముదాయం ఎందుకంటే వాళ్ళు జస్ట్ మీరు వెళ్ళి చూడండి, ఇప్పటికి కూడా కొన్ని కల్చరల్ విలేజెస్ ఉన్నాయి, వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. మనం అనుకుంటాం బాగా చదువుకున్న వాళ్ళకు, ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకి భగవద్గీత అర్థమవుతుంది. యాక్చువల్లీ అది మూర్ఖత్వం, అది జస్ట్ అది చాలా కష్టం. నేను చూశాను కదా, బాగా చదువుకున్న మనిషిని కన్విన్స్ చేయాలంటే చాలా కష్టం, చాలా కష్టం. భగవద్గీత కన్విన్స్ చేయాలా, నువ్వు భక్తి అయ్యి, నువ్వు భౌతికమైన కోరికలు వద్దు నీకు, నువ్వు జీవితాన్ని త్యాగం చేయి పూర్తిగా కృష్ణుడి కోసం అంటే అసలు చాలా క్వశ్చన్స్, పాయింట్స్, భక్తి శాస్త్రి కోర్సులు వాళ్ళకు, తర్వాత రకరకాల స్లైడ్స్, తర్వాత ఎన్నో చాలా ఇవ్వాల్సి వస్తుంది చాలా. ఒకసారి మేము అట్లే యూత్ ప్రీచింగ్ చేసేటప్పుడు అంటే మామూలుగా 6 సెషన్ కోర్స్ అని ఉంటుంది అనమాట. సో రెండో కోర్సులో ఏముంటుందంటే ఈ బిగ్ బ్యాంగ్ థియరీ, బై ఛాన్స్ థియరీ, అవన్నీ ఇట్లా బ్లాక్ హోల్ థియరీ అన్నీ వెళ్ళి ఇవన్నీ తప్పు అని నిరూపిస్తుంది. అయితే అంటే ఒకసారి అతను IIT అబ్బాయి అనమాట, మామూలుగా అతను విలేజ్ నుంచి వచ్చాడు. సో అసలు ఏం చెప్తున్నారు మీరు ఏం చెప్తున్నారు, అసలు మాకేం చెప్తానికి వచ్చారు మీరు అంటే భగవంతుడు ఉన్నాడు. అసలు మేము భగవంతుడు లేని అసలు ఆలోచిస్తే కదా మేము భగవంతుడు ఒక అతను అంటున్నాడు. అసలు ఎందుకు ఇవన్నీ ఈ తప్పు అది మాకు ఆల్రెడీ తెలుసు అసలు ఇదేంది పెద్ద మీరు క్లాసులు ఇస్తున్నారు 6 సెషన్ కోర్సు, అసలు ఇదేంది మన కృష్ణుడి గురించి చెప్పండి. అతను గ్రామం నుంచి అనమాట, అతను చిన్నప్పటి నుంచి చదువుకున్నాడు. ఇప్పుడు మిగతా వాళ్ళు అంతా అడుగుతూ ఉన్నారు, అతను అవును కదా మరి బై ఛాన్స్ ఎట్లా రాంగ్ అవుతుంది, ఇది మరి ఎట్లా యూనివర్స్ వచ్చింది, ఎట్లా జస్ట్ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందా, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా, భూమి గుండ్రంగా ఉందా, భూమి ఇది ఉందా, ఇలియోసెంట్రికా జియోసెంట్రికా, ఇవన్నీ పెద్ద జస్ట్ చర్చలేం అవసరం లేదు వాళ్ళకి చర్చలేం అవసరం లేదు. సింపుల్గా చెప్తారు వాళ్ళు, ఏ భూమి నిలకడ ఉందా, సూర్యునిగా, జస్ట్ బుర్రలు మొత్తం చెడిపోయినాయి అన్నమాట మొత్తం. అందుకనే స్కూల్ మనం చదువురాని వాళ్ళు ఊరికే ఏదో ఇట్లా గూడలు సరిగ్గా వేసుకోకపోవచ్చు, లేదా అక్కడ ఆవులతో ఉండొచ్చు, లేదంటే ఇట్లా ఉండొచ్చు. బట్ వాళ్ళు చాలా వాళ్ళ బుర్ర చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఏది భక్తి గురించి చెప్పినా ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు, ఇమీడియట్గా నామం గురించి వాళ్ళన్న చాలా బెస్ట్ అనమాట. ప్రభుపాద చెప్పారు యూ ప్రీచ్ టు ద ఇంటలెక్చువల్స్ అని, అంటే ఇంటలెక్చువల్ మనం ప్రీచ్ చేయొద్దని కాదు. బట్ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే ఈ యొక్క సముదాయము పూర్తిగా, ఈ నవీన సముదాయం పూర్తిగా ఈ జిజ్ఞాస అనేది లేకుండా అయిపోతుంది అనమాట. జిజ్ఞాస లేదు అసలు. ఎవరము మనం, ఎక్కడి నుంచి వచ్చినాం, ఎందుకు మనం కష్టపడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం, మానవ జీవనం యొక్క లక్ష్యం ఏంది. అందుకని ప్రభుపాద ఉపన్యాసాలు చెప్తూనే ఉంటారు చెప్తున్నాడు. ఆయన అమెరికా వెళ్ళి చెప్పింది అది. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు అంత బాగా చదువుకొని, ఓవర్గా చదువుకొని, PhDలు DHDలు AHDలు చేసిన వాళ్ళకి ప్రభుపాద ఏం చెప్తున్నారు, బేసిక్ ఫిలాసఫీ. హూ ఆర్ యూ, వై ఆర్ సఫరింగ్, వై ఆర్ డయింగ్. వాళ్ళకి షాక్ అయింది. అవునా, విచ్ యూనివర్సిటీ టీచింగ్, వాట్ ఈజ్ యువర్ నాన్ సెన్స్ యూనివర్సిటీ. ప్రభుపాద MITకి వెళ్తారు, ఆ లెక్చర్ వినండి ఏం చెప్పారు. ప్రభుపాద ఏం మాట్లాడారు, 6 సెషన్ కోర్సులు ఏమి వేయలే, యువర్ ఫూల్స్ అని చెప్పారు ఆ లెక్చర్లో. మీరెందుకు పనిగా, మీ యూనివర్సిటీ ఇంత పెద్ద MIT మ్యాసచ్యూస్ అది ఉంది కదా, ఏముంది నీకు, చనిపోయిన మనిషికి బతుకున్న మనిషికి తేడా లేదు, బుద్ధిహీనులు మీరు. అమెరికా వెళ్ళేసి చెప్పారు ప్రభుపాద. ఒక విధంగా వాళ్ళతో చూస్తే అంత పెద్ద మెటీరియల్ కూడా ఎడ్యుకేషన్ అంతేం లేదు. ప్రభుపాద ఇంగ్లీష్ స్కూల్కి వెళ్ళారు కానీ అంత పెద్దగా ఏం కాదు. MIT వాళ్ళకి వెళ్ళేసి ప్రొఫెసర్స్కు పెద్ద యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మాట్లాడగలిగారు చూడండి.
మనం అనుకోవచ్చా మనం గురుకుల వీళ్ళకి ఏం నేర్పిస్తున్నారు, బట్ ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుని క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చదువుకోని వాళ్ళు నువ్వు ఎందుకు వెదవలా ఉన్నావు అనేసి అడగచ్చు. నీకు తెలుసా నీ శరీరం అంటే నీ ఆత్మ అంటే ఎందుకు నువ్వు అమెరికా ప్రధానమంత్రి అయ్యావు, ఎందుకు నువ్వు చచ్చిపోతున్నావు, ఎందుకు నువ్వు ముసలోడిని అవుతున్నావు, ఎందుకు రోగం వస్తుంది నీకు తెలుసా అని అడగా. వేస్ట్ఫుల్ వాడికి ఏం తెలియదు. హోల్ వరల్డ్ ఈస్ జస్ట్ ఫూల్స్ ప్యారడైజ్. బికాజ్ దట్స్ వాట్ భక్తులు అంటే ఎంత గొప్ప వాళ్ళు, ఈ భగవద్గీత జ్ఞానం ఎంత గొప్పది మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు మనం మర్చిపోయి మనం బివిల్డర్ అవుతూ ఉంటాం. స్కూళ్ళు, కాలేజీలు, సిటీలు, కార్లు, ఇంకా బివిల్డర్ అవుతూ ఉంటాం. వై? బికాజ్ జిజ్ఞాస లేనటువంటి సముదాయం ఎందుకు? జిజ్ఞాస లేదు. రాయికి జిజ్ఞాస లేదు, పశువుకు జిజ్ఞాస లేదు. నువ్వు మానవుడు అయి ఉన్నావు. నువ్వు పరిపూర్ణ మానవుడు అంటే ఫస్ట్ జిజ్ఞాస తెలుసుకోవాలా. ఎక్కడి నుంచి వచ్చాము? సాధారణత కోసం అదే చెప్తారు. మమ్మల్ని సంస్కృత పండితులు అంటారు, మేము గొప్పవాళ్ళం అంటారు, వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. కానీ చైతన్య మహాప్రభు మేము ఫూల్స్. కేయాచి కొమే దాని తాపత్రయం నాకు అసలు ఎవరిని తెలియదు, ఎందుకు ఈ తాపత్రయం వస్తుందో తెలియదు. నాకు అది బోధించమని చైతన్య మహాప్రభు దగ్గరికి వస్తారు సనాతన కోసం. వాళ్ళు చాలా పెద్ద పేరు రూప సనాతనం చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు అప్పుడు మంత్రుల పొజిషన్లో ఉన్నారు. సో ఎవడైతే ఈ జిజ్ఞాస లేదో జస్ట్ వేస్ట్ అనమాట. అందుకనే ఈ వర్ణాశ్రమ సముదాయం, ఎందుకంటే ప్రభుపాల వారి ఈ వర్ణాశ్రమాన్ని గురుకుల స్థాపించిన కారణం అదేనమాట. వాళ్ళలో ఇక జిజ్ఞాస అనేది వస్తుంది అనమాట. వాళ్ళు ఈ ఆధునిక విద్యా విధానం, ఆధునిక ఆర్థిక విధానం, ఆధునిక విధానాలన్నీ కూడా ఈ జిజ్ఞాసను పూర్తిగా తీసివేస్తున్నాడు, మానవునిగా కాకుండా తయారు చేస్తున్నాయి. సో వైదిక సంస్కృతులు అందరికీ ప్రశ్న వస్తుంది. చనిపోయినప్పుడు చనిపోయాం, మనం కూడా చనిపోతాం, అసలు ఏంది ఇది? శరీరం కాదు, ఇది తాత్కాలికం, ఇది ఆత్మ. ప్రతి ఇంటికి వెళ్తే తెలుస్తుంది అందరికీ ఆత్మ ఉందని. మీరు అమెరికా వెళ్ళి అడగని ప్రతి ఒక్కరికి ఆత్మ అని తెలుసా? లండన్కి వెళ్ళి అడగని తెలియదు వాడు, యూనివర్సిటీలో వెళ్ళి అడగని తెలియదు వాడు. సో ఇంపార్టెంట్, మనం ప్రపంచానికి నేర్పించాలి ఇది. సో అందుకని ఇది సీక్రెట్. ఎందుకంటే ప్రభుపాద ఎందుకు వేదిక కల్చర్, ఓకే మనం భక్తులం కదా, మనం భక్తులం కాబట్టి ఇంకా వర్ణాశ్రమం అవదు. ఎస్, భక్తులకు వర్ణాశ్రమం అవసరం లేదు, బట్ ప్రపంచాన్ని అంతా మార్చాలా. ప్రపంచాన్ని అంతా మార్చాలంటే ఫస్ట్ వాళ్ళను మానవులుగా తయారు చేయాలా. మానవులుగా తయారు కావాలంటే నియమ నిబంధనలు ఆచరించాలి. నియమ నిబంధనలు ఆచరిస్తేనే జ్ఞానం, బుద్ధి అనేది వస్తుంది. వర్ణాశ్రమం ప్రకారం వెళ్తేనే, వైదిక సంస్కృతి ప్రకారం వెళ్తేనే ఈ జిజ్ఞాస అనేది వాళ్ళకు అబ్బుతుంది. అందుకని ఈ నగర జీవిత విధానాన్ని పూర్తిగా అది మనం నాశనం చేయాలి. ఇది బేసిక్ థింగ్ టు అండర్స్టాండ్. మనం అనుకుంటాం వర్ణాశ్రమం అంటే ఏంది, ఎందుకు ఇక్కడ మనం ఉన్నాం. సింపుల్ థింగ్. ఎందుకు మనం ఇక్కడ ఉన్నామంటే జనాల యొక్క బుద్ధి తెరిపించడం కోసం. నువ్వు ఇక్కడ వచ్చి భూమికి ఆవుతో పని చేస్తుంటే నీకు అర్థమవుతుంది నువ్వు ఎందుకు పుట్టావు, ఎందుకు చస్తున్నావు, ఎందుకు రోగం వస్తుంది. నువ్వు నగరంలో ఉంటే నీకు ఏం అర్థం కాదు, పిచ్చోడు అయిపోతావు, జస్ట్ జంతువులాగా అయిపోతావు. సింపుల్ థింగ్. నువ్వు ఈ వేదిక కల్చర్లో లేకుండా నీకు అసలు థాట్ రాదు, వాళ్ళకు ఆ థాట్ రాదు, ఆలోచన రాదు. ఎంత ఎంత దిగజారిపోయారంటే మనుషులు, అసలు వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. సో ఆల్ గ్లోరీస్ టు భగవద్గీత. యాక్చువల్లీ భగవద్గీత మనం అర్థం చేసుకుంటున్నాం అంటే ఈ వైదిక సంస్కృతి వల్ల మనం. సో ఇక్కడ ప్రభుపాల వారు ఏం చెప్తున్నారంటే, ఉత్తమ విద్యార్థి అయిన వాడు శ్రీకృష్ణ భగవాన్ పట్ల అచంచల గౌరవం కలిగి ఉన్నారు. అట్టి విద్యార్థి అర్జునుడు. ఎవరు భగవద్గీతను అవగాహన చేసుకునే అర్హులైన విద్యార్థులు? ఎవరు భగవద్గీత అర్థం చేసుకుంటారు? శ్రీకాంత్, ఎవరు ఆ ఉత్తమ విద్యార్థులు? ఇక్కడ ఏం చెప్పారు ప్రభుపాల వారు? ఇప్పటిదాకా ఏం చర్చించాం? చెప్పు విజయ్. ఒక డీటెయిల్గా అదో భంగం చేస్తా అంటే ఏంటి? మనం ప్యారెట్లా ఉండొద్దు, అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్ను. ఇంత క్లియర్గా ఉన్నాయి చూడు, ఎంత బాగుంది. చదివితే కూడా అర్థం అవుతుంది. ఎవరికి భగవద్గీత అవగాహన అవుతుంది? హరిదాం, భగవద్గీత ఎవరికి అవగాహన అవుతుంది? కృష్ణ ప్రేమ అది చదవకుండా మామూలుగా చెప్పు. అది రావాలమ్మా. మానవుడు జీవిత ముఖ్యోద్దేశమును విస్మరించినప్పుడు ఆ ప్రయోజనం పునఃస్థాపించుట కొరకై శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అవతరించుచుండును. అయినను జ్ఞానపూర్ణులైన వేలాది మంది మానవుల్లో ఎవరో ఒకరు మాత్రమే తమ నిజస్థితిని వాస్తవంగా అవగాహన చేసుకొనగలడు. మరియు అట్టివానికే ఈ భగవద్గీత
ఉద్దేశించబడినది. వాస్తవమునకు మనమందరము అజ్ఞానమును పులిచే మింగివేయబడితిమి. కానీ భగవానుడు జీవుల పట్ల, ప్రత్యేకించి మానవుల పట్ల పరమదయ గలవాడు. కనుక వారిని ఉద్ధరించిన కొరకై మిత్రుడైన అర్జునుని తన శిష్యునిగా చేసుకొని భగవద్గీతను బోధించను. ప్రతిదీ పాయింట్ కాదు, అన్నీ రాసుకోవచ్చు. శ్రీకృష్ణుడి సహచరుడైనందున అర్జునుడు అజ్ఞానమునకు అతీతుడైనట్టి వాడే. ఏం చేస్తాను? బుక్ చూడకుండా ఏం చేస్తాను? బుక్కే చదివినప్పుడు చూడాలా, లేదంటే వినాలి, పేపర్లు నింపడం కోసం కాదు. కానీ జీవిత సమస్యలను గూర్చి శ్రీకృష్ణ భగవాన్ని ప్రశ్నించి నిమిత్తమై కురుక్షేత్ర రణంగమున అర్జునుడు అజ్ఞానం నందించబడెను. తద్వారా భవిష్యత్ తరాల మానవుల ప్రయోజనం కొరకై శ్రీకృష్ణ భగవానుడు వాటిని వివరించి మానవుల జీవన ప్రణాళికలు ఏర్పరచగలిగాను. మానవుడు వాటిని అనుసరిస్తూ వర్తిస్తూ మానవ జీవిత ఉద్దేశాన్ని పరిపూర్ణము చేసుకొనగలిగాను. ప్రభుపాదులు చెప్తారు ఉపన్యాసంలో, మామూలుగా కొత్తగా వివాహం చేసుకున్న వాళ్ళు ఇంటికి వస్తారు. వాళ్ళ ఇంట్లో కూతురు ఉంటుంది, కానీ అత్తగారు కోడలను మందలించదు మొదట్లోనే. ఇట్లా ఏం చేస్తుంది? అత్త కూతురు పైన కోపం చేస్తుంది. కూతురు ఏం తప్పు చేస్తుంది, బట్ కూతురు పైన తప్పు, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తావు అంటే అట్లీస్ట్ ఆమెను తిడుతున్నప్పుడు లేదా మందలించినప్పుడు ఆ కోడలు నేర్చుకుంటుంది అనేసి. సో కూతురు పైన మందలి. సో ఇక్కడ అర్జునుడిని ఆయన తీసుకున్నాడు. ఆయన యోగమాయన నుంచి అర్జునుడు అజ్ఞానంలో, ఆయన సాక్షాత్తు భగవంతుని యొక్క ప్రియమైన మిత్రుడు, ఆయనకు అజ్ఞానం ఎలా వస్తుంది? కానీ ఇక్కడ భగవద్గీత బద్ధ జీవుల కోసం ఇవ్వడం కోసం ఆయన అజ్ఞానం నుంచి ఉంచబడ్డాడు యోగమాయ ప్రభావం ద్వారా. సో అది ఆ విధంగా అర్జునునికి ఈ యొక్క జ్ఞానాన్ని ఇస్తూ ఆయనకు చెప్తూ మనందరి కోసం ప్రయోజనం కోసం అర్జునుని ఉపయోగించుకున్నారు. భగవద్గీత యందు చర్చించబడిన విషయముల ద్వారా 5 మూలతత్వములు గ్రహించవచ్చును. తొలుత భగవద్ విజ్ఞానము, ఇక్కడ 2 పాయింట్స్ మీరు రాసుకోవచ్చు భగవద్గీత యొక్క ఉద్దేశంలో. పర్పస్, ఎవరైనా తామెందులకు దుఃఖం గురి అవుతున్నాను. ఈ జనరల్ పాయింట్స్ యాక్చువల్లీ ఈ పాయింట్ మీరు రాసుకో. ఎవరైనా తామెందుకు దుఃఖం గురి అవుతున్నాను, తాము ఎక్కడి నుంచి వచ్చాం, మరణానంతరం ఎక్కడికి వెళ్తాం. ఎవరైతే ప్రశ్నలు ఆరంభిస్తారో వాళ్ళు భగవద్గీతను అవగాహన చేయడానికి అర్హులు. సో తర్వాత ఇక్కడ మానవుడు ముఖ్య ఉద్దేశం విస్మరించినప్పుడు ఆ ప్రయోజనం పునఃస్థాపించడానికై శ్రీకృష్ణ భగవాన్ స్వయంగా అవతరించాడు. భగవద్గీత యందు 5 విషయాలు వస్తున్నాయి. ఇక్కడ 5 సబ్జెక్ట్. సో ఇక్కడ 5 విషయాల గురించి ప్రభుపాదులు డీటెయిల్గా వెళ్తారు ఒక్కొక్క విషయం గురించి. సో ఇవి కూడా మనం చాలా ఇంపార్టెంట్. ఈ 5 విషయాలు ఓన్లీ చెప్పడం కాదు, బట్ 5 విషయాల గురించి కూడా డీటెయిల్గా ప్రభుపాదులు ఇచ్చారు. యాక్చువల్ ఓవర్ ఉపోద్ఘాతంలో భగవద్గీత మొత్తం ఉంచేస్తారు ప్రభుపాదులు. అండ్ 2 అవర్స్లో లెక్చర్లో మొత్తం భగవద్గీత మొత్తం చెప్పేశారు అన్ని పాయింట్స్. అది ఆచార్య అంటే. నేను ఇది రేపు చదువుతాం ఈ 5 విషయాలు. అంటే ఈ పేజ్ అయిపోతుందా? ఓకే, ఈ ఒక్క పేజీ నెక్స్ట్ పేజ్గా కొట్టేస్తాం. ఈశ్వరుడు అనగా నియంత్రించువాడు మరియు జీవులు నియంత్రించబడవారు. ఎవరైనా జీవుడు తాము నియంత్రించబడట లేదని స్వతంత్రుడని పలికినచో అతడు వెరివాడని అర్థం. జీవుడు అన్ని విధములుగా కనీసం తమ బద్ధ జీవితం నందైనను నియంత్రించబడను. కనుక భగవద్గీత యందుల విషయం ఈశ్వరుడు పరమనియంత మరియు జీవులు పరతంత్రులు అని వాటిని గూర్చి చర్చించున్నది. ప్రకృతి, కాలము, కర్మము అందులో చర్చించబడినవి. దృశ్య జగత్తు పలు రకాల కర్మలతో కూడి ఉన్నట్టిది. జీవులందరూ వివిధ కర్మల్లో నిమగ్నులై ఉంటారు. ఈ విధముగా భగవానుడు అనగా ఎవరు, జీవులెవరు, ప్రకృతి అనగా ఏమిటి, దృశ్య జగత్తు అనగా ఏమిటి, అది ఎట్లు కాలం చేత నియంత్రించబడదు, జీవుల కర్మలేమిటి అనే విషయం మనం భగవద్గీత నుండి తప్పక నేర్చుకోవలేము. భగవద్గీత నుంచి ఏమి నేర్చుకోవాలనేసి మనం రాసుకోవచ్చు ఇవన్నీ విషయాలు.
భగవద్గీత యందలి ఈ 5 మూలతత్వంలో దేవాది దేవుడు లేక శ్రీకృష్ణుడు లేక పరబ్రహ్మము లేక పరమేశ్వరుడు లేక పరమాత్ముడని మీకు నచ్చిన ఏ నామమునైనా మీరు ఉపయోగించుకున్నాను, అది సర్వోత్తమైనది. జీవులు గుణములలో దేవాది దేవుని పోలియుందురు. ఉదాహరణకు భగవద్గీత యందలి తరుపతి అధ్యాయములందు వివరించబడినట్లు భౌతిక ప్రకృతి యొక్క సమస్త కార్యకలాపములను భగవానుడు నియంత్రించుచున్నాడు. భౌతిక ప్రకృతి స్వతంత్రమైనది కాదు. ప్రకృతి పరమపురుషుని నిర్దేశానుసారం వర్తించుచున్నది. కనుకనే మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతను వర్తించుచున్నది అని శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు. విశ్వపునందు అద్భుత విషయములు సంభవించడను చూచినప్పుడు ఈ విశ్వరచన వెనుక నియంత్రకుడు ఒకడు కలడని మనం గ్రహించవలెను. నియంత్రణ లేకుండా ఏదియూ సృష్టించబడదు. కనుకనే నియామకుని గుర్తింపలేకపోవుట బాల్య చేష్ట అనబడను. ఉదాహరణకు గుర్రము లేక ఏదేని జంతువును కానీ లాగబడకుండా మోటార్ కారు పరిగెత్తగలుగుట అద్భుతమని బాలుడు భావించవచ్చు. కానీ వివేకవంతుడు మోటార్ కారు నందలి యంత్రము అమెరికను గూర్చి పూర్తిగా ఎరిగి ఉండను. యంత్రము వెనక ఒక చోదకుడు గలడని కూడా అతడు ఎరువును. అదేవిధంగా భగవానుడు దివ్య చోదకుడు అయి ఉన్నాడు. అతని ఆదేశానుసారమే సమస్తము కొనసాగుచున్నది. చివరి అధ్యాయములందు మనం తెలుసుకోబోన్నట్లుగా జీవులందరూ శ్రీకృష్ణ చేత అతని అంశాలుగా అంగీకరించబడేవి. బంగారపు కణిక కూడా బంగారమైనట్లు, సముద్రపు చిన్న నీటి బిందువు కూడా లవణపూర్ణమే అయినట్లు పరమనియామకుడు శ్రీకృష్ణ భగవాన్ని అంశలమైన మనమందరము ఆ దేవాదిదేవ గుణములన్నింటినీ అతి కొద్ది పరిమాణమును కలిగి ఉన్నాం. మరియు మనము అను ఈశ్వరులను లేదా పరతంత్రమైన ఈశ్వరులను ఒకటే దానికి కారణం. ఇవన్నీ ఉదాహరణలు మనం రాసుకోవచ్చు. మనం ఉపన్యాసం ఇచ్చేటప్పుడు లేదా ప్రచారం ఇచ్చేటప్పుడు ఇట్లా డ్రైవర్ ఉంటాడు, మనం అనుకుంటాం చిన్నపిల్లడు డ్రైవర్ కనిపించాడు, కారు దానంతలా వెళ్తుంది అనుకుంటాం. సో ఈ ప్రపంచం అంతా నడిచేది భగవంతుని ద్వారా నడుస్తుంది. మన ఉదాహరణ ఇవ్వచ్చు. సాధ్యమైనంత వరకు యాక్చువల్లీ ప్రభుపాద వారు ఇచ్చిన ఉదాహరణలు ఇస్తే చాలా మంచిది. మనం ఎక్కడెక్కడో ఉదాహరణలు ఇస్తాం, ఎక్కడెక్కడో కనెక్షన్ కలుపుతాం, ఎక్కడెక్కడో మళ్ళీ ఆ ఉదాహరణ అది సెట్ కాదు. స్పెషల్గా ప్రభుపాద ఇచ్చినటువంటి యొక్క అర్థాలు, ప్రభుపాద వారు ఇచ్చినటువంటి పాయింట్స్, ప్రభుపాద వారు ఇచ్చినటువంటి యొక్క ఉదాహరణలు వస్తే చాలా సౌండ్గా ఉంటుందండి. ఎందుకంటే ఆచార్యుల నుంచి వచ్చినటువంటిది. ప్రభుపాద కప్ప ఉదాహరణ ఇచ్చారు. ఓకే, కప్ప చిన్న కొలంలో ఉంది, సముద్రంలో ఉంది, ఎంత శక్తివంతం. యాక్చువల్లీ చాలా వరకు ప్రభుపాద వారు ఇచ్చినటువంటి యొక్క ఉదాహరణ అది కూపమండుక న్యాయం అంటారు. యాక్చువల్లీ అది శాస్త్రంలో పురాణాల్లో కూడా కొన్ని ఉదాహరణలు ఇస్తుంటారు అనమాట. అవి కూడా ప్రభుపాద వారు రాస్తుంటారు. చాలాసార్లు ప్రభుపాద వారు ఇచ్చిన ఉదాహరణలు ఆచార్యులు చెప్పినవి ఉంటాయి, లేదంటే శాస్త్రాలు ఉంటాయి, కొన్ని స్వయంగా కూడా ఇస్తారు ప్రభుపాద వారు. ఉదాహరణ ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ స్లో అయింది, కొన్ని ప్రభుపాద వారు చెప్పినాయి. మరి కొన్ని ఉదాహరణలు ఇవన్నీ కూడా ఈ యొక్క బంగారు కణిక ఇవన్నీ కూడా ఆచార్యులు ఇచ్చినటువంటి మనం చూస్తాం. తర్వాత శ్లోకాల్లో కూడా ప్రభుపాద వారు ఎక్కడైతే రాస్తారో సేమ్ అదే శ్లోకం కామెంటరీలో ఆచార్యుని కామెంటరీ అదే ఉదాహరణ ఇస్తారు. ఉదాహరణ ఫస్ట్ శ్లోకాలో విశ్వనాథ్ చక్ర ఠాకూర్ ఇచ్చిన ఉదాహరణ ప్రభుపాద వారు భాషణలో ఇస్తారు. సాధ్యమైనంత వరకు మనం ప్రభుపాద వారు చెప్పినాయి, ఆచార్యులు చెప్పినాయి, శాస్త్రంలో చెప్పినాయి ఆ పాయింట్స్ మనం చెప్తే అది శాస్త్రీయంగా ఉంటుంది. ఉపన్యాసం కావచ్చు, ప్రచారం కావచ్చు. చాలా మన సొల్లు కబుర్లు చెప్పినాం అనుకోండి, ఆ సినిమాలో ఒకటి, తర్వాత ఇది స్టోరీలై ఆ స్టోరీలై అవి ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తుంటారు, ఒక్కొక్కరు ఒక విధంగా కనెక్షన్ చేస్తుంటారు, ఒకరు ఈ విధంగా మారుస్తుంటారు, నవ్వించాలని చెప్తూ ఉంటాం, ఏదో స్టోరీలు చెప్తుంటాం. అప్పుడు ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోతుంది క్లాస్. ఎప్పుడైతే ఆ గురువు ఇచ్చినటువంటి ఆచార్యులు ఇచ్చినటువంటి ఉదాహరణలు, ఆచార్యులు ఇచ్చినటువంటి పాయింట్స్ చెప్తే అవి ఏమవుతాయంటే చాలా శక్తివంతంగా ఉంటాయి. ఎందుకంటే మనం పవిత్రులం కాదు అసలు, మనం మాట్లాడడానికి మనం అంత శక్తి లేదు మనలో. కానీ మనం చెప్పినటువంటి మనకున్నటువంటి చెప్పేటువంటి మనకు తెలిసినటువంటి ఆలోచనలు మన రియలైజేషన్స్ చెప్పొచ్చు. క్లాస్ అంటే ఓన్లీ ప్యారెట్ లాగా ఓన్లీ చదవడమే కాదు కూడా, బట్ మన రియలైజేషన్తో కలిపి చెప్పవచ్చు. క్లాస్ అంటే దాని యొక్క సాక్షాత్కారాలతో మన యొక్క ఉదాహరణలు కూడా కలపవచ్చు. బట్ మనం ఇట్లా అనుకోవద్దు, మనకు తెలిసిన ఉదాహరణలు, తెలిసిన స్టోరీలు, రెగ్యులర్గా స్టోరీలు వినడం, మామూలుగా సినిమాల స్టోరీలు చెప్పడం, ఆ విధంగా జనాలకు కొంచెం ఎంటర్టైనింగ్ లాగా ఉండొచ్చు. కానీ అది అంత హృదయంలోకి చొచ్చుకొని పోయి వాళ్ళను మార్చదన్నమాట. చూడండి ప్రభుపాద బుక్లో ఎట్లా రాశారు, అంత గుర్రము లేక జంతువు ఇదంతా. ఇది యాక్చువల్లీ ఈ యొక్క ఉదాహరణలు అన్నీ కూడా మనం వాడచ్చు. ప్రభుపాద వారు ఇచ్చినటువంటి ఉదాహరణ మనం వాడచ్చు. అది ప్రామాణికమైనటువంటి ఉదాహరణలు అన్నీ. మనము అను ఈశ్వరం లేదా పరతంత్రమైన ఈశ్వరులు ఒకటే దానికి కారణం. నేను రోదసిని లేదా గ్రహంను నియంత్రించడం ప్రయత్నించున్నట్లుగానే మనం ప్రకృతిని కూడా నియంత్రించ ప్రయత్నించుతాం.
నియంత్రించే స్వభావం శ్రీకృష్ణ యందు చేతనే మనమందరం అది గోచరించున్నది. మనం భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించే స్వభావం కలిగి ఉన్నప్పటికీ పరమేశ్వరము కామని గ్రహించవలను. ఈ విషయం భగవద్గీత యందు వివరించబడినది. సో ఇది మనం సాక్షాత్కారం కూడా వస్తుంది. రోజు మనం ఏమి నియంత్రించలేము అసలు. మనకు జ్వరం వచ్చింది అనుకోండి, ఏది వైరసే కాదు, ఏది మనం మాట్లాడలేము. కొన్నిసార్లు మన గొంతు నొప్పి వస్తుంది, కొన్నిసార్లు మనం పాడలేము, కొన్నిసార్లు మన చేయి కదలేదు, మన కళ్ళు కదలదు. మనం ఎన్నోసార్లు చూడవచ్చు. మన వ్యక్తిగత జీవితంలో ఉండొచ్చు, లేదంటే మనం కృషి యొక్క సేవలో ఉండొచ్చు. అది మనం రియలైజ్ కావాలి. అసలు మనం నియంత్రకులం కాము. మనం ఏది నియంత్రించలేదు. సుప్రీం కంట్రోలర్ అన్నీ కూడా ఆయన యొక్క అధ్యక్షతన జరుగుతాయి. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. భగవద్గీతలో వివరించినటువంటి విషయం. కృష్ణుడే నియామకుడు, అన్నీ ఆయన యొక్క ఆధిపత్యంలో జరుగుతాయి. ఇది భగవద్గీత యందు వివరించబడింది. సో తర్వాత రేపు కొనసాగిస్తాం ప్రకృతి గురించి. ప్రకృతి అంటే ఏమైనా ఏమైనా ప్రశ్న? సాక్షాత్కారం అనేది యాడ్ చేసి చెప్పొచ్చాను. సాక్షాత్కారము టాలీ అవ్వాలి లాస్ట్ అనుకోండి. ఇంకొకటి మనకి అంత కంప్లీట్ సాక్షాత్కారం, తాత్కాలికమైన సాక్షాత్కారం కూడా వస్తుంది. ఇప్పుడు ప్రభుపాదారు ఏం చెప్పారంటే, ఉదాహరణకు ఉపన్యాసంలో ప్రభుపాద ఏం చెప్పారు, యూ గివ్ క్లాస్ అండ్ మై పర్పట్స్. ప్రభుపాద పర్పట్ చదివేసి దానిపైన మాట్లాడమన్నారు. ఓకే, మనం అక్కడ చదివింది చెప్తాం. అక్కడ ప్రభుపాదారు ఈ బుక్లో ఎట్లా చెప్పారు, ఆ బుక్లో ఎట్లా చెప్పారు, ఈ బుక్లో ఎట్లా చెప్పారు. మనం థియరాటిగా అప్పుడు మనకు సాక్షాత్కారం లేకుండా అప్పుడు మనం ప్రాక్టీస్ ఏం లేనట్టు కూడా కదా. వాళ్ళ లెవెల్ సాక్షాత్కారం ఏదో ఒక లెవెల్లో ఉంటుంది, ఏదో ఒక లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఇది చెప్పాను జనాలకు అసలు లేదు. ఎన్నోసార్లు మేము చూసాం కదా, ఇది ప్రాక్టికల్గా నేను చూసినటువంటి విషయం అనమాట. వాళ్ళు వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఎందుకు వాళ్ళు చనిపోతున్నారు, ఎందుకు వాళ్ళకి ఆ థాట్స్ లేదన్నమాట. అది కూడా ఒక సాక్షాత్కారం. అది మనం వెళ్ళేసి ప్రచారం చేసాం, ఆ ప్రచారంలో ఈ విధంగా జరిగిందని కూడా చెప్పొచ్చు. సాక్షాత్కారం అంటే ఓన్లీ నేను కృష్ణుని చూశాను, కృష్ణునితో మాట్లాడాను, నేను ఆనంద బాష్పాలు వచ్చినాయి, అష్టసాత్విక వికారాలు అనేవి కాదు. రియలైజేషన్స్ అంటే జస్ట్ ఈ సెంటెన్స్కు మనకు ఉన్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు, అనుభవాలు. ఇప్పుడు మాయావాద భగవద్గీత నేను చదివాను, నాకు తెలుసు అది ఎట్లా కిల్ చేస్తుంది మన ప్రొపెన్సిటీని. సో అది మనకు అది ఈ అంటే పాజిటివ్ రియలైజేషన్ ఉండొచ్చు, నెగిటివ్ రియలైజేషన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో అది చెప్పడంలో తప్పేం లేదు దానిలో. ఆఫ్కోర్స్ ఆ సాక్షాత్కారం అనేది గురు సాధు శాస్త్రకు అనుగుణంగా ఉండాలి. నేను నైట్ నాకు కల వచ్చింది, కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడు వచ్చేసి నాకు నిద్రలో మేల్కోమని చెప్పాడు, నువ్వు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయొద్దని చెప్పాడు. ఒకసారి మారదు ఒక మేలు రాసింది, నాకు కళ వచ్చింది, నా కళలో ప్రభుపాద వచ్చేసి నువ్వు పుస్తక ప్రచారం చేయొద్దని చెప్పాను. సరే ప్రభుపాద ప్రతి క్షణం చెప్తున్నా పుస్తక ప్రచారం చేయమని, నీకు ఎలా చెప్తుంది? నీ సాక్షాత్కారం రాంగ్ కదా. నాకు ఈరోజు సాక్షాత్కారం వచ్చింది. అసలు యాక్చువల్లీ మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కృష్ణ అనుకుంటే అయిపోతుంది. కృష్ణుడు మనం భగవద్గీత తీసుకెళ్తాడు. రకరకాల సాక్షాత్కారాలు రావచ్చు, బట్ అవి అనుగుణంగా ఉండాలి. ప్రభుపాద వారు ఇచ్చినటువంటి సూచనలకు, భగవద్గీతలో ఇచ్చినటువంటి వివరణలకు అనుగుణంగా ఉండాలన్నమాట. లైక్ పుస్తక ప్రచారం, ఇప్పుడు ఇక్కడ భగవద్గీతలో నియంత్రకుడు, ఇప్పుడు చదివాము మేము ప్రాక్టికల్గా ఎన్నోసార్లు భక్తులు పుస్తక ప్రచారంలో అది చూశారు, వాళ్ళు నియంత్రకులు కామనేసి. మనం ఇప్పుడు జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, అసలు ఏం వర్క్ అవ్వట్లేదు, అసలు డైజెషన్ కాదు, తర్వాత చదువుదామంటే చదవలేము, తర్వాత ఏం చేయలేము. ఉదాహరణ కాదు. తర్వాత ఈవెన్ మనం ఏదైనా చేయాలంటే కూడా ప్రచారం చేసేటప్పుడు ఎంతో కష్టపడితే వాళ్ళ పుస్తకాలు తీసుకోరు. మన స్పిరిచువల్ లైఫ్లో సాక్షాత్కారం ఉండొచ్చు, ప్రీవియస్ భౌతికమైన లైఫ్లో ఉండొచ్చు. క్లియర్గా అర్థమవుతుంది. యాక్చువల్లీ ఎవరైతే బుక్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారో కృష్ణుడే కంట్రోల్ అని తెలుస్తుంది అనమాట. ఒకసారి ఒకరోజే 1000 బుక్స్ పోతాయి, ఒకరోజు 100 బుక్స్ పోతాయి, ఒకరోజు ఒక బుక్ కూడా పోదు. 8 గంటలు ఒకసారి మేమైతే 8 అవర్స్ ఒకసారి చెన్నైలో చూశాను, ఈకా థియేటర్ దగ్గర. మార్నింగ్ నుంచి 8 అవర్స్ అంటే అప్పుడు కొన్నిసార్లు ప్రసాదం కూడా తినం, అట్లీస్ట్ ఇన్ని బుక్స్ ఇవ్వాలని పెట్టుకునే వాళ్ళం టార్గెట్. 8 అవర్స్ అసలు బుక్ టచ్ కూడా చేయలేవరన్న, టచ్ కూడా ఓకే అట్లీస్ట్ తాకే వాళ్ళు కూడా లేరు. అండ్ అదే అంతకుముందు రోజు జస్ట్ అందరూ చాలామంది అల్లే వచ్చి స్వామీజీ బాగా ఉన్నారా, 6 సెట్లు భాగవతం, 5-6 సెట్లు భాగవతం ఇచ్చా, జస్ట్ ఒకటే ముందు. సో అహంకారం వచ్చావు, నేను 5-6 సెట్లు భాగవతం. నెక్స్ట్ డే కృష్ణుడు తీస్తాడు నియంత్రకుడు, నువ్వు కాదు, నేను పంపించాను పరమాత్మ. కొన్ని షేర్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. అంటే
మన సొంతం గురించి చెప్పుకోవద్దు, లేదంటే వేరే డివోటీకి ఇట్లా అయిందని చెప్పొచ్చు, వేరే డివోటీకి అని చెప్పొచ్చు. దట్ హెల్ప్స్ దెమ్ యాక్చువల్లీ రియలైజేషన్స్ అనేది కూడా. బట్ ఓన్లీ థియరాటికల్ కూడా కాదు డివోషన్స్ అనేది, ప్రాక్టికల్ ఆల్సో. మొత్తం ఎస్ ప్రభుపాద వాళ్ళు చెప్పింది, బట్ ప్రభుపాద వాళ్ళు చెప్పిన దానికి అనుగుణంగా మన అనుభవం చెప్పొచ్చు, దానిలో ఏం తప్పలేదు. ఎంతోమంది ఎన్నో అనుభవాలు కలిగి ఉంటారు. మన సొంత అనుభవాల కోసం మనం సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోకుండా మనం వేరే వాళ్ళు చెప్పిన అనుభవాలు చెప్పొచ్చు. ఎంతోమంది వేరే వాళ్ళు చెప్పినటువంటి, వేరే వాళ్ళు కోట్ చేసినటువంటి. సో ప్రభుపాద కూడా చెప్తారు, మహారాజ్ కూడా ఉపన్యాసాలు చెప్తారు, ఇంత సీనియర్ డివోటీస్ కూడా చెప్తూ ఉంటారు, దానిలో తప్పేం లేదు. మనం మూడేంటంటే వాళ్ళని ఏదో ఇంప్రెస్ చేయడం కోసం కాదు, అసలు మెయిన్ ఏంటంటే మనం ప్రచారం అనేది ఇంప్రెస్ కోసం, దానికి చాలా డేంజర్ అనమాట. మహారాజ్ స్పీకింగ్ స్ట్రాంగ్లీ రాస్తారు, ఈవెన్ భక్తి రసవంతంలో ప్రభుపాద కూడా చెప్తారు, టు ప్లీజ్, డోంట్ టు ప్రీచింగ్ టు ప్లీజ్ ద పబ్లిక్, ప్లీజ్ కృష్ణ, ప్లీజ్ గురు. గురువును కృష్ణుని ప్లీజ్ చేయడం కోసం మనం మాట్లాడాలి. ఈవెన్ ఉపన్యాసాలు ఉండొచ్చు ఎక్కడ, కానీ ఇంప్రెస్, ఓకే ఈ ఎక్స్పీరియన్స్ చెప్తే వీళ్ళు ఇంప్రెస్ అవుతారని కాదు. సో మచిత మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయింత మాం నిత్య తుష్యంతి చ రమంతి చ. మనం చూడవచ్చు ఆల్వార్లంతా కూడా వాళ్ళు చర్చించుకుంటున్నారు, భక్తులందరూ కూడా చర్చించుకుంటున్నారు. డైలీ బుక్ డిస్ట్రిబ్యూషన్ టైంలో వాళ్ళు ఈవినింగ్ రాగానే అందరూ చెప్పుకుంటారు లీలలు. మామూలుగా విజయప్రభు కొన్ని వెబ్సైట్ పెట్టారు ఒకటి బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కోసం, ఈ విధంగా ఇట్లా స్టోరీ జరిగింది, ఈ విధంగా ఇట్లా స్టోరీ జరిగింది, ఈ విధంగా నాకు ఇట్లా జరిగింది, ఆ విధంగా అట్లా జరిగింది. సో ఆ విధంగా వాళ్ళ ఫెయిత్ కూడా కన్విక్షన్ పెరగవచ్చు మన రియలైజేషన్స్ చెప్పడం ద్వారా. బికాజ్ ఇది ప్రాక్టీస్ చేస్తున్నాం, ఇది అప్లికేషన్ ఉంది, ఇది జరుగుతూ ఉంది అనేసి కూడా మనం ఎగ్జిబిట్ చేయడంలో తప్పేం లేదు దానిలో. కృష్ణుడు చెప్పాడు, సో అర్జునుడు కూడా అదే చెప్తున్నాడు. సో నేనే కాదు అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు అనేసి. సో ఈ భక్తునికి ఈ విధంగా సాక్షాత్కారమైంది, ఆ భక్తునికి ఆ విధంగా సాక్షాత్కారమైంది. సాక్షాత్కారం అంటే ఎన్నో విధంగా తీసుకోవచ్చు. ఈ విధంగా నేను ఈ విధంగా ఇట్లా మోసపోయానని కూడా సాక్షాత్కారం, ఈ విధంగా నేను కష్టపడేవానని చెప్పవచ్చు. స్పిరిచువల్ రియలైజేషన్ ఏం కాదు, మెటీరియల్ లైఫ్లో ఉన్నటువంటి రియలైజేషన్స్ కూడా మనకు ఇప్పుడు ఈ భగవద్గీతలో చెప్పినటువంటి పాయింట్స్ మనం కనెక్ట్ చేసి చెప్పవచ్చు. కరెంట్ జనరేషన్ ఉన్నటువంటి సమస్యలు మనం చూస్తూ ఉన్నాం, అవి కూడా ఒక విధంగా సాక్షాత్కారాలే. మేము ఒక డివోటీ ఇట్లా యాక్చువల్ అయిన ఏంటంటే బుక్ చదువుతారు, తర్వాత మొత్తం ఓన్లీ ఈ బుక్లో ఇట్లుంది, ఈ బుక్లో ఇట్లుంది, ఈ బుక్లో ఇట్లుంది, ఈ బుక్లో ఇట్లా అంతే వైండ్ అప్ చేస్తారు లెక్చర్. ఫైన్, బట్ ఆయన ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్పేం లేదు, దానిలో వివరించవచ్చు, చెప్పవచ్చు. కావాలని ఏదో జోక్స్ చేయడం కావాలని ఉంటే అది రాంగ్. మనం ఉన్నటువంటిది చాలా చిన్న జ్ఞానం, దానిలో మనం వచ్చేటువంటి సాక్షాత్కారం చాలా తక్కువ. అది ఎంతవరకు రైట్ అని మనకు తెలియదు, తెలియకుండా కూడా చెప్పొద్దు. బట్ దెన్ సో భక్తుల మధ్యలో డిస్కషన్స్, రియలైజేషన్ పైన డిస్కషన్స్ అవ్వాలి. మరి ఒకరినొకరు సహాయం చేసుకోవాలి, చర్చించుకోవాలి, అవి వెళ్ళిపోతాయి వేరే డివోటీస్కి.